హలో! హాయ్ రా నాన్న. నేనురా మీ అన్నయ్య హిస్టరీ ఆఫీసర్‌ని. అందరికీ గుడ్ మార్నింగ్. మళ్ళీ మనం కష్టపడడానికి తెల్లారింది. దేవుడు మళ్ళీ మనకు మరో రోజు ఇచ్చాడు. నిన్నటి రోజుని ఈరోజు తీసుకురాలేం. దేన్నైనా రాగలం గానీ, కాబట్టి మీరు ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. బయట జరుగుతున్న రాజకీయ యాత్రలని ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేస్తూ చదువుకోండి. ఎందుకంటే రాజకీయ నాయకులే దొంగలు అనుకుంటాం మనం. జనాలు కూడా దొంగలే. అసలు జనాలే దొంగలు ఓ మాట చెప్పాలంటే. ఎందుకంటే వీళ్ళు వాళ్ళని చెడగొట్టారా, వాళ్ళు వీళ్ళని చెడగొట్టారో క్లారిటీ లేదు. సరే, ఏమైనా మనం బాగుపడడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం 9వ రోజులో ఉన్నాం. ఈరోజు మనం 9th డే. బాగా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినండి. మనం ఈ క్లాసు గంట సేపు చెప్తే హాఫ్ లైన్లో 2 గంటలు చెప్పినట్టు లెక్క. దీన్ని మస్తిష్కంలో పెట్టుకుని మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. ఈరోజు నేను మీకు శాతవాహనుల పూర్వ పరిచయాలని 2 క్లాసులు మీకు నేను చెప్పా. శాతవాహన ఇంట్రో 1, ఇంట్రో 2 అని. ఈరోజు శాతవాహన లెసన్లోకి మనం ఎంటర్ అయ్యే ముందు రాజుల గురించి కొన్ని ముఖ్య విషయాలు మనం మాట్లాడుకుందాం. అయితే శాతవాహనులు ఎవరు? వీళ్ళు ఆంధ్రుల, తెలంగాణన, మహారాష్ట్రన, కర్ణాటకన, విదర్భన, కృష్ణా జిల్లా శ్రీకాకుళమా? భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకు ఉంటాయంటే, ఒక గొప్ప రాజవంశం ఉన్నప్పుడు ఇది మాదే అని ఓన్ చేసుకుంటారు చాలా మంది. అలా ఓన్ చేసుకునే దశలో మరాఠులేమో ప్రతిష్టానుపురం శాతవాహనుల రాజధాని కాబట్టి మరాఠులేమో మా దగ్గరే మొదలయ్యారు. పైగా వాళ్ళ భాష ప్రాకృతం. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ప్రాకృతం అక్కడక్కడ మాట్లాడుతున్నారు, రాస్తున్నారు. అందువల్ల శాతవాహనులు మా వాళ్లే అని మహారాష్ట్రలో చెప్పడం. అలానే శాతవాహనులు క్లైమాక్స్లో బళ్ళారి హీరహడగళ్ళి శాసనం, హీరహడగళ్ళి అదొక శాసనం. శాతవాహనులు కర్ణాటక వాళ్ళు అని చెప్పడానికి హీరహడగళ్ళి శాసనం, మేకధోని శాసనం, మళ్ళా ఉన్నాఘర శాసనం. ఈ శాసనాలను మనం పరిశీలిస్తే వీళ్ళు కర్ణాటక వాళ్ళే. కర్ణాటక నుంచే వీళ్ళ దుకాణం మొదలైంది అనేది కర్ణాటక హిస్టోరియన్స్ చెప్పేమాట. ఇక మనం కోట్లింగాల, ధాన్యకటకం, శ్రీకాకుళం ఈ పెట్టుకొని అసలు శాతవాహనులు ఏపీకి చెందిన వాళ్ళని మనం చెప్తాం. సరే, దీని మీద భిన్న వాదనలు, భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. అది సందర్భానుసారం వస్తుంది చెప్పే లెసన్లోనే. అక్కడ నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఎవరెవరు ఏ వాదాలు చెప్పారు అనేది. సరే, ఈరోజు మనం అశోకుడి దగ్గరికి వెళ్దాం. పైకి వెళ్దాం, అశోకుడి దగ్గరికి వెళ్దాం. అశోకుడి దగ్గరికి వెళ్దాం అంటే మౌర్యన్ కింగ్డమ్ దగ్గరికి వెళ్దాం. మౌర్యన్ కింగ్డమ్ ఇండియాలో ఫస్ట్ హిస్టారికల్ కింగ్డమ్. ఇందులో గొప్ప రాజు అశోక. గొప్ప రాజు అని అంటే అశోకుడు యుద్ధాలు చేసి కాదు, ధర్మాన్ని ప్రచారం చేసి. నీ వలె నీ పొరుగువాడిని ప్రేమించు, అంతఃపురంలో ఉన్నా, నేను ఏ బిజీ కార్యక్రమంలో ఉన్నా మీ సమస్యలు వస్తే నా తలుపు తట్టొచ్చు, మీరందరూ నా బిడ్డలే అని అశోకుడు 13వ శిలాశాసనంలో చెప్పాడు. అంతటి గొప్ప రాజు అశోకుడు. ప్రజలందరూ నా కన్న బిడ్డలే అని అశోకుడు అన్నప్పుడు జనాలు చలించిపోయి కళ్ళెమ్మట నీళ్లు కార్చారు. ఇప్పుడు అనుమానండి, ఎవడన్నా మీరందరూ నా బిడ్డలే అంటే రాళ్ళు ఇసురుతారు. ఈ సిస్టమ్ వేరు. అలాంటి గొప్ప రాజు అశోక. అశోకుడు చనిపోయిన తర్వాత మౌర్య రాజ్యం కొలాప్స్ అయింది. కొలాప్స్ అయింది మీన్స్ ఆయన తీసుకున్న సాధు స్వభావం, ఆయన తీసుకున్న ధర్మయాత్రలు, ఆయన చెప్తున్న ఓం శాంతి 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 పొరుగు దేశాలకి, పొరుగు ప్రాంతాలకి నచ్చల. అందువల్ల నెంబర్ ఆఫ్ గ్రీక్ అటాక్స్ ఇండియా మీద జరిగాయి. వాళ్ళ చేతుల్లో కూడా ధర్మగ్రంథాలు పెట్టండి అన్నాడు అశోక. అది వర్కౌట్ అవ్వాల. ఒక రకంగా చెప్పాలంటే మౌర్య రాజ్యం పతనానికి అశోకుడు కూడా మెయిన్ కారణం. అది వేరే స్టోరీ. అశోకుడు పోయిన తర్వాత కొంతమంది అనామకులు, అంత పేరు లేని వాళ్ళు పరిపాలన చేశారు. అశోకుడు తర్వాత ఏమంటాం, సంప్రతి అని, కునాలుడని, జలౌకుడు అని, ఇలా త్రివరుడని, ఇలా రకరకాల. చివరి మరో చక్రవర్తి బృహద్రథుడు అని, బృహద్రథుడు
ఇలా వీళ్ళు పరిపాలన చేశారు. వీళ్ళల్లో అంత సత్తువ లేని బ్యాచ్ ఇదంతా ఒక రకంగా అంత అంత ఫోర్స్ఫుల్ చేసేవాళ్ళు కాదు. అలాంటి నేపథ్యంలో అశోకుడు తర్వాత అతని మనవడు సంప్రతి అనే ఆయన వచ్చాడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏళ్ళ నుంచి బయలుదేరి శాతవాహనుల కాడికి నేను తేల్తా, నదిలో మునిగి తేల్తా. ఆ నది ఏంటంటే మౌర్య సామ్రాజ్యం. ఇప్పుడు మనందరం నదిలో ఉన్నాం, బయలుదేరాం. సంప్రతి ఇతను ఫుల్ లెంత్ జైన మతస్థుడు. సంప్రతి ఫుల్ లెంత్ జైన మతస్థుడు. జైనం అంటే ఇతనికి బాగా ఇష్టం. సంప్రతి అని ఆయన. కారణం ఏంటంటే అశోకుడు పోయిన తర్వాత అతని మనవడు సంప్రతి మౌర్య సామ్రాజ్యానికి రాజైనప్పుడు అప్పటి వరకు వాళ్ళకు సామంతులుగా కొనసాగుతున్నటువంటి మనం అంటే ఆంధ్రులం. ఆంధ్ర ఇట్స్ రిఫర్ టు జాతిని సూచించే శబ్దం ఆంధ్ర అనేది. అప్పటి వరకు వాళ్ళ వద్ద పనిచేస్తున్న మనం శ్రీముఖుడి రూపేణ సంప్రతి పీరియడ్లో కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో ఒక చిన్న రాజ్యాన్ని, లేదా సామంత రాజ్యమే, సంప్రతి కింద సామంత రాజ్యం, స్వతంత్ర రాజ్యం కాదు, రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ శ్రీముఖుడే మనం మొదటిగా కనపడే శాతవాహన రాజు. అంతకుముందు ఎవరు మనకు కనపడరు. అందువల్ల శాతవాహన వంశ మూల పురుషుడు ఎవరు, శాతవాహన వంశస్థాపకుడు ఎవరు అంటే శ్రీముఖుడే అని అంటాం. రైట్. కాబట్టి ఇన్ ది పీరియడ్ ఆఫ్ సంప్రతి శ్రీముఖ ఆర్ సిముఖ ఆర్ చిముఖ ఇలాంటి పేర్లు గల ఈ క్యాండిడేట్ కరీంనగర్ జిల్లా కోట్లింగాలలో మెల్లగా దుకాణం స్టార్ట్ చేశాడు. అంటే సంప్రతి కిందే, సంప్రతి అనే అతని కిందే. ఆ సంప్రతి జైన మతస్థుడు కాబట్టి నువ్వు సొంత రాజ్యం ఎలా పెట్టుకుంటావు అంటే ఇతని బలహీనత వల్ల మనోళ్ళుగా చాలా మంది ఇండియాలో పెట్టేసుకున్నారు. అప్పుడు సంప్రతి మాట కాదనలేక సంప్రతికి చెందిన జైనాన్ని శ్రీముఖుడు తీసుకొని దాన్ని కంటిన్యూ చేయడం జరిగింది తెలంగాణ పరిసర ప్రాంతాల్లో ప్రధానంగా. మీరు గమనిస్తారో లేదో, తెలంగాణ రాష్ట్రంలో జైన మతం ఎక్కువ. ఇప్పుడు రాజస్థాన్ మార్వాడీల ద్వారా ఫ్లో అవుతుంది జైనం తెలంగాణలో, హైదరాబాద్ సిటీ, అన్ని చోట్ల, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్. ఇలా మీరు తెలంగాణ ఊళ్ళల్లోకి వెళ్తే జైన మతానికి చెందిన విగ్రహాలే అచ్చం ఎక్కడ పడితే అక్కడ గుట్టల్లో, కొండల్లో, రాళ్లలో, రప్పల్లో చెక్కబడి ఉంటాయి తీర్థంకరుల విగ్రహాలు. తెలంగాణలో జైనం ఎక్కువ. జైనం ఎక్కువ. కోటిలింగాల్లో మన సిముఖుడు రాజ్యం చేశాడు, ఇతను జైన మతస్థుడు. అలానే రాష్ట్రకూటులని వెళ్ళారు మిడివల్ సౌత్ ఇండియాలో. వాళ్ళ అధికార మతం జైనం. వాళ్ళు తెలంగాణ నేలారు, ఆంధ్రానే అల్లా. దుమ్ము లేపారు వాళ్ళు జైనాన్ని. మీకు మాట చెప్పాలి, నేను సందర్భం వచ్చింది కాబట్టి. అమలాపురం మోహన్ గారు నిన్న పెట్టారు నాకు, దుమ్ము లేపండి సార్ అని. దుమ్ము లేపుతా, జాగ్రత్తగా అర్థవంతంగా చెప్పుకుంటూ దుమ్ము లేపుదాం. అయితే శాతవాహనులు తొలుత జైన మతస్థులు, ఎందుకంటే శ్రీముఖుడు కాబట్టి. అలానే కాకతీయులు తొలుత జైన మతస్థులు, గుర్తుపెట్టుకోవాలి. వేంగి చాళుక్యులు తొలుత జైన మతస్థులు. ఏపీ హిస్టరీలో శాతవాహనులు, వేంగి చాళుక్యులు, కాకతీయులు, వీళ్ళు ముగ్గురు తొలుత జైన మతస్థులు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. బంగారం లాంటి పాయింట్, కోనసీమ కొబ్బరి లాంటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వచ్చేద్దాం. సంప్రతి జైనం గనక సంప్రతి ఒక జైన మిషన్ని సౌత్ ఇండియాకి పంపాడు, కరీంనగర్ జిల్లా కోట్లింగాలకు పంపాడు, సిముఖ లేదా చిముఖ దగ్గరికి పంపాడు. ఇతను అతని మాట కాదనలేకపోయాడు. కారణం ఏంటో మరి, వాళ్ళ దానమే కదా శాతవాహన రాజ్యం. అందువల్ల సిముఖుడు కూడా జైనాన్ని పుచ్చుకొని జైనాన్ని దక్షిణాదిన సాధ్యమైనంత మేరకు సిముఖుడు లేదా శ్రీముఖుడు జైనాన్ని ప్రచారం చేశాడు. శాతవాహనులు రాంగా పరిశోధనలు చేయడం వల్ల శాతవాహనులు బ్రాహ్మణులు అని తెలిసింది. బ్రాహ్మణులైన తొలిరాజు జైనాన్ని పుచ్చుకున్నాడు, జైనాన్ని అభివృద్ధి చేశాడు. ఎవరైనా శ్రీముఖుడు అని ఆయన. బై ది ఎఫెక్ట్ ఆఫ్ సంప్రతి. మీకు తెలుసు, ఇంట్రో క్లాసుల్లో చెప్పా,
ఇంట్రో క్లాసుల్లో చెప్పా. ఏం చెప్పానంటే శాతవాహనులు తొలుత జైన మతస్థులు, శాతవాహనుల అధికార మతం వైదికం, శాతవాహన రాణులు, ప్రజలు, కవులు, కళాకారులు, వృత్తి పనివారు, దే ప్యాట్రనైజ్డ్ బుద్ధిజం, దే సపోర్టెడ్ బుద్ధిజం అని మీకు నేను చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇతను బ్రాహ్మణుడైన సంప్రతి ప్రభావంతో జైనాన్ని పుచ్చుకున్నాడు కనుక ఆ జైనంలో కూడా ఏ జైనం సారని మీరు అడగవచ్చు. ఏ జైనం సారని మన సీతానగరం తాడేపల్లి నిరీష అడగవచ్చు. ఏ జైనం సారని చెప్పి. ఏ జైనం అంటే దిగంబర జైనం. జైనంలో 2 రకాలు ఉంటాయి, శ్వేతాంబర, దిగంబర. శ్వేతాంబర అంటే వైట్ డ్రెస్సు, దిగంబర అంటే వితౌట్ డ్రెస్. తెల్లటి ధవళ వస్త్రాలు ధరించేవాళ్ళు శ్వేతాంబరులు. అసలు వస్త్రాలే వద్దు అని నగ్నంగా తిరిగేవాళ్ళు, అంటే కొద్ది గొప్ప అడ్డం పెట్టుకుంటారనుకోండి, నగ్నంగా తిరిగేవాళ్ళు దిగంబరులు గుర్తుపెట్టుకోవాలి. ఈ దిగంబర జైనం దక్షిణాన ఫ్లో అయింది, శ్వేతాంబర జైనం నార్త్లో ఫ్లో అయింది. రైట్. కాబట్టి ఈ దిగంబర జైనం ఈ యొక్క మన శ్రీముఖుడి కాలంలో ఆంధ్ర మొత్తం, ఇంటూరు తెలంగాణ, ఆంధ్ర, ఈ బెల్ట్ మొత్తం ప్రచారం జరిగింది దిగంబర జైనం అనేది. అంటే మీకు తెలియకుండా ఇక్కడ గమనించాల్సిన అంశాలు ఏంటంటే, పరీక్షలో రాబోయే అంశాలు ఏంటంటే, సంప్రతి పంపిన జైన మిషన్ని అంగీకరించి జైనాన్ని పుచ్చుకొని తొలుత జైన మతస్థులు శాతవాహనులు అనే దానికి సపోర్ట్ ఇచ్చి జైనాన్ని ప్రచారం చేసిన వాడు సిముకుడు లేదా చిముకుడు లేదా సిముక, వంశమూల పురుషుడు, మొదటి రాజు, కరీంనగర్ జిల్లా, కోటిలింగాల, అకార్డింగ్ టు పురాణాల ప్రకారం పర్టికులర్లీ మత్స్య పురాణం ప్రకారం. ఇతని గురించి చాలా పురాణాలు చాలా రకాల పేర్లు ప్రస్తావించాయి. ఎవరి గురించి? శ్రీముఖుడి గురించి. ముఖ్యంగా పురాణాల ద్వారా దొరికిన క్యాండిడేటు, అంతకన్నా మించి నాణ్యాల ద్వారా దొరికిన క్యాండిడేటు శ్రీముఖుడు. రైట్. శ్రీముఖుడికి చెందిన 14 నాణ్యాలు నిన్న చెప్పా, PHOTIN. శ్రీముఖుడికి చెందినటువంటి 14 నాణ్యాలు, శ్రీముఖుడికి చెందిన 14 నాణ్యాలు కుట్టలుగా మనకి కరీంనగర్ జిల్లా కోటిలింగాల, కరీంనగర్ జిల్లా పెదబంకూరు ఇలాంటి ప్లేసుల్లో దొరికాయి. దాని మీద ప్రాకృత భాషలో చిముక అని రాసి ఉన్నది. అలానే ఇతను జారీ చేసిన 14 నాణ్యాలపై రాగి ప్లస్ తగరం మిశ్రమ లోహంతో తయారు చేసిన ఈ నాణ్యాలపై 14 బ్రాంజ్ అంటే ఒకటే ఇంచుమించు 14 నాణ్యాలపై ఏనుగు గుర్తులున్నాయి. ఎలిఫెంట్ సింబల్ ఉంది. శాతవాహనుల తొలి చిహ్నం ఎలిఫెంట్, గుర్తుపెట్టుకోవాలి. శాతవాహనుల తొలి చిహ్నం ఎలిఫెంట్. ఐరావతం ఐశ్వర్యం, శక్తియుక్తులు, ధైర్య సాహసాలు, బలోపేతం, వీటన్నిటికీ సింబల్ ఏనుగు. అందువల్ల ఏనుగుని తమ నాణ్యాల్లో ముద్రించుకున్నారు శాతవాహనులు. శాతవాహనుల నాణ్యాలలో నిన్న చెప్పా, ఎక్కువగా దొరికిన నాణ్యాలపై ఏనుగు బొమ్మ ఉంది. ఇది అడిగారు పరీక్షల్లో. ఏనుగు బొమ్మ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఈ ఏనుగు బొమ్మ నాణ్యాల మీద ప్రారంభించిన వాడు సిముఖుడు లేదా చిముకుడు లేదా ఏమంటాం శ్రీముఖుడు. ఏనుగు బొమ్మ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల ఎర్లీ శాతవాహనస్ అఫీషియల్ సింబల్ నౌన్ యాజ్ ఎలిఫెంట్. After that, in the period of Gautamiputra Shatyagani, their official symbol known as rising sun and also attacked lion. పంజా ఎత్తిన సింహం, ఉదయిస్తున్న సూర్యుడు. తొలి చిహ్నం మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎలిఫెంట్. చాలా మంది ఏమడుగుతున్నారంటే అధికార చిహ్నం, రాజలాంఛనం ఒకటేనా సార్ అని మన పిల్లలు అడుగుతా ఉన్నారు. వాట్సాప్లో క్వశ్చన్లు పెడతా ఉన్నారు. నిజం చిన్న, అధికార చిహ్నం అన్నా, అధికార లాంఛనం అన్నా, రాజ చిహ్నం అన్నా, రాజలాంఛనం అన్నా ఒకటే సింబల్ ఉంటుంది. ఇవన్నీ కూడా దే బోత్ ఆర్ సేమ్. దట్స్ వై ఎర్లీ శాతవాహనస్ అఫీషియల్ సింబల్ ఎలిఫెంట్. దిస్ ఇస్ సింబల్ స్టార్టెడ్ బై మన శ్రీముఖుడు. దిస్ టైప్ ఆఫ్ కాయిన్స్ ఇష్యూడ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ కోటిలింగాల, కరీంనగర్, పెదబంకూర్, ఉమ్మడి కరీంనగర్. కాబట్టి పురాణాల ద్వారా మనకు తెలుస్తున్నాడు శ్రీముఖుడు. రైట్. ఇప్పుడు శ్రీముఖుడిలో ఒక లైన్లో ఉన్నాం మనం. ఏ లైన్లో ఉన్నాం? జైనం అనే లైన్లో మనం ఉన్నాం. ఆ లైన్లో పోతా ఉన్నాం. పోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తా. ఆ లైన్ని ఫ్లో చేద్దాం మనం ఇక్కడ. సరే, ఇతను జైనాన్ని ప్రచారం చేశాడు శ్రీముఖుడు.
ఒక రాజు ఒక మతాన్ని తీసుకున్నాడు అని అంటే, మోహన్ గారు, ఒక రాజు ఒక మతాన్ని తీసుకున్నాడు అని అంటే దాంట్లో గొప్ప విషయం ఏంటంటే ఆటోమేటిక్గా జనాలందరూ అదే మతాన్ని ఫాలో అయిపోతారు. బలవంతంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మతాన్ని ఫాలో అయితే తద్వారా వచ్చే బిరుదులు, రెస్పెక్టు, జాబులు ఇవన్నీ కూడా ప్రజలు లబ్ధి పొందుతారు. అందువల్ల ఆటోమేటిక్గా ప్రజలు టర్న్ అయిపోతారు. ఇతను జైన మతస్థుడు కాబట్టి ఈ పీరియడ్లో విజయవాడ, అనంతపురం జిల్లా కొనగొండ్ల, రాయలసీమ, మన రాయలసీమ కొనగొండ్ల, కొనగొండ్ల, GONDLA, కొనగొండ్ల, దెన్ వేతాటిపురం, వేతాటిపురం అంటే విజయవాడ. ఈ రెండు జైన క్షేత్రాలుగా ఫేమస్ అయ్యాయి. దిగంబర జైన క్షేత్రాలుగా ఇంకా చాలా ఇని, ఈ రెండు మరీ మరీ ఫేమస్. అనంతపురం జిల్లా కొనగొండ్ల లేదా అనంతపురం జిల్లా కొనకొండాపురానికి చెందిన కొండ కుండాచార్య ఇతను తీసుకున్న జైనాన్ని చూసి మెచ్చి నచ్చి ఇతని ఆస్థానానికి వచ్చి కొండ కుండాచార్య విజయవాడలోని వేతాటిపురంలో ఒక దిగంబర జైన సదస్సు నిర్వహించాడు. కొండ కుండాచార్య, ఏ ఫేమస్ జైన సెయింట్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ శ్రీముఖ ఇన్ ది ప్లేస్ ఆఫ్ కొనకొండాపురం, అనంతపూర్, వేతాటిపురం, విజయవాడ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. కొండ కుండాచార్య ఇతను జైన మతస్థుడు. ఇతను ఎంత గొప్పోడు అంటే జైన మతంలో మీ అందరికీ తెలుసు 24వ తీర్థాంకరుడు వర్ధమాన మహావీర. అతనికి బాగా పేరుంది ఇండియా వైడ్, వర్ధమాన మహావీర ఫ్రమ్ దిగంబర. ఇన్ ది సేమ్ వే సౌత్ ఇండియా వర్ధమాన మహావీర అంటారు కొండ కుండాచార్యను. శ్రీముఖుడిలో మీరు గమనిస్తున్న పాయింట్లు ఇవి గుర్తుపెట్టుకోండి. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీస్ అని నా యూనివర్స్లో మీరున్నారు. ఈ నేపథ్యంలో కొండ కొండ కుండాచార్య ఇతని సౌత్ ఇండియన్ వర్ధమాన మహావీర అంటారు. ఇతను వేతాటిపురం, వేతాటిపురం విజయవాడ, కొనగొండ్ల అనంతపురం, కొనకొండాపురం అనంతపురం, కొండ కుండాచార్య. ఈ ప్రీచుడు దిగంబర జైన ఈయన విజయవాడ. అయితే కొండ కుండాచార్య విజయవాడలో ఉన్నప్పుడు ఒక బుక్ రాశారు, జైనానికి చెందిన బుక్, ఇన్ ది పీరియడ్ ఆఫ్ శ్రీముఖ. అంటే శ్రీముఖుడు అనే ఒక లాంతర్ కింద, ఒక లైట్ కింద తిరుగాడుతున్న దృశ్యాలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే పాఠంలో పాయింట్లన్నీ కూడా, మీకు ఎగ్జామ్లో వచ్చే పాయింట్లన్నీ కూడా. కాబట్టి కొండ కుండాచార్య హీ వ్రోట్ ఏ బుక్ ఇన్ జైనిజం, ఇట్స్ ఏ కాల్డ్ యాజ్ ఏ సమయసారం. సమయసారం అనే బుక్ రాశాడు కొండ కుండాచార్య. ప్రాకృత భాషే. ఆ రోజుల్లో జనాలు ఎక్కువగా ప్రాకృతంలో మునిగి తేలుతున్నారు కాబట్టి జైనం ఆయన రాసిన, బౌద్ధం ఆయన రాసిన, వాళ్ళ ఓన్ భాషలు వదిలేసి జనాలు మాట్లాడే భాషలోనే బుక్స్ రాయాలి. లేకపోతే ఏమంటాం, లేకపోతే అవి మనం ఏది బీరువాల్లో పెట్టుకోవడమే. మనం యాక్చువల్లీ అర్ధమాగధి జైన మతానికి చెందిన లాంగ్వేజ్, అర్ధమాగధి. పాళి బౌద్ధ మతం. శాతవాహనుల కాలంలో అనేక బౌద్ధ గ్రంథాలు రాశారు, అనేక జైన గ్రంథాలు రాశారు. ఇవన్నీ ప్రాకృత లాంగ్వేజ్లో రాశారు, ఎందుకంటే అప్పుడు జనాలు మాట్లాడేది అదే కాబట్టి. అది కాకుండా ఏరే భాషలో రాసుకుంటే ఆ పుస్తకాలు అమ్ముడు పోవు, ఆ పుస్తకాలు అక్కడే ఉంటాయి. కాబట్టి సమయసారం, ఏ బుక్ రిటర్న్ బై కొండ కుండాచార్య ఇన్ ది పీరియడ్ ఆఫ్ శ్రీముఖుడి పీరియడ్. కొండ కుండాచార్య దులిపేశాడు జైనాన్ని. జైనం ఫ్లో అవుతుందంటే ఆ రోజుల్లో మెయిన్ కారణం కొండ కుండాచార్య. అతనికి మన శ్రీముఖుడు ఇచ్చిన స్వేచ్ఛ. ఏ స్వేచ్ఛ? రిలీజియన్ లిబర్టీ. ఈ రోజులా కాదు, రిలీజియన్ లిబర్టీ. బట్ శ్రీముఖ బికెమ్ ఏ బ్రాహ్మణ్, బట్ హీ టుక్ జైనిజం అండ్ ఆల్సో హీ గేవ్ ఏ ఫ్రీడమ్ టు జైన మోంగ్స్, జైన సన్యాసులకి, శ్రమణకులకి తను ఫ్రీడమ్ ఇచ్చాడు. కాబట్టే దిగంబర జైనం విస్తృతంగా ప్రచారం జరిగింది ది పీరియడ్ ఆఫ్ శ్రీముఖ. కాబట్టి ఇదేంది మన బ్రాహ్మణు, ఇదేందబ్బా జైనాన్ని ప్రచారం చేస్తాడు, వైదిక మతాన్ని వదిలేసి యజ్ఞాలు చేయాలి కానీ అని కొంతమంది వైదిక పండితులు పగబట్టారని, ఏదో ఒక దురదృష్ట క్షణాన మన శ్రీముఖుడిని హత్య చేసి చంపేశారని మనకి పురాణాలు చెప్తా ఉన్నాయి. శాతవాహన రాజుల్లో 30 మందిలో పాపం మర్డర్కి గురై చనిపోయిన ఏకైక క్యాండిడేట్ శ్రీముఖుడు. గుర్తుపెట్టుకోవాలి. కారణం మత కారణాలే. అవునా సార్? మత కారణాలకి మర్డర్లు కూడా చేశారా సార్? ఆ రోజుల్లో చేశారు.
చక్రవర్తులు సైతం హత్య గురై చనిపోయారు. మత ఘర్షణలు, మత యుద్ధాలు జరిగాయి. ఇండియాలో కూడా జరిగాయి. వరల్డ్లో క్రూసేడులు అని యుద్ధాలు ఎలా జరిగాయో, మత యుద్ధాలు క్రూసేడ్స్ అని ఇండియాలో జరిగాయి, సౌత్ ఇండియాలో జరిగాయి, ఏపీలో జరిగాయి. గట్టిగా నేను మాట్లాడాలంటే చరిత్రలో రాజు అనే అతను ఏదో ఒక మతానికి చెంది ఉంటాడు. మత పరిస్థితుల్లో మనం చెప్పుకోవాలి, చదువుకోవాలి. అతన్ని బట్టి జనాలు ఫాలో అవుతారు. ఆ తర్వాత వేరే మతస్థుడు వస్తాడు, ఈ మతాన్ని ఇబ్బంది కలిగిస్తాడు. ఆ తర్వాత వేరే మతస్థుడు వస్తాడు, ఈ మతాన్ని ఇబ్బంది కలిగిస్తాడు. అలా జనాలు మారిపోతూ ఉండాలి రాజును బట్టి. అంటే నాకు మొత్తం చదివిన తర్వాత ఏమర్థమైందంటే, మోహన్ గారు, చరిత్ర అంటే ఓ మతాన్ని మరో మతం వేసేయడమే చరిత్ర అని నాకు అర్థమైంది. ఈ మత పరిస్థితులన్నీ చదివి మెంటలెక్కి. సరే, అది వేరే స్టోరీ. ఇక్కడికి వద్దాం. ఇప్పుడు జైనం ఎలా ఫ్లో అయింది, ఎక్కడి వరకు వచ్చింది, ఎవరి రూపేణ ప్రచారం జరిగింది, చివరికి హత్యకు గురే, మన శ్రీముఖుడు హత్యకు గురి అవ్వడం వరకు మనం చెప్పుకున్నాం ఇందులో. రైట్. ఇప్పుడు సంప్రతి కింద మనోడు బయలుదేరాడని చెప్పాం, అదొకటి. ఇప్పుడు మనకి శ్రీముఖుడికి రకరకాల పేర్లు ఉన్నాయి. రకరకాల, ఆయన ఏనుగు నాణ్యాలు వేసాడు, ఏనుగు గుర్తుగల నాణ్యాలు. శ్రీముఖుడికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఇక్కడే 3 పేర్లు రాశాను బోర్డు మీద: శ్రీముఖ, సిముఖ, చిముఖ. ఏది అడిగినా ఒకటే అని పెట్టుకోండి. శ్రీముఖుడు అంటే కొంచెం బాగుండదని. సిముఖ, చిముఖ, ఈ పేర్లు ఉన్నాయి. ఈ పేర్లతో పాటు మన బుక్లో, మనం తయారు చేసినటువంటి మన బుక్లో ఇక్కడ నేను రాస్తాను, రకరకాలుగా పురాణాలు చెప్తున్నాయి శ్రీముఖుడి గురించి అని నేను రాగానే మీకు చెప్పా. అలానే ఇప్పుడు ఇక్కడ ఒక్క నిమిషం ఉండండి, నేను బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తా. బ్రహ్మాండ పురాణం సింద్రకుడు, సింద్రక అంటోంది బ్రహ్మాండ పురాణం. విష్ణు పురాణం బలిపుచ్చక అంటోంది. విష్ణు పురాణం బలిపుచ్చక అంటుంది. మత్స్య పురాణం సిముఖ అంటోంది. చెప్పుకున్నాం అక్కడ మనం. మత్స్య పురాణం సిముఖ అంటుంది. భాగవత పురాణం బలి అంటోంది. భాగవత పురాణం బలి అంటుంది. మౌర్యుల శాసనాలు రాయ అంటున్నాయి. ఏమంటున్నాయి? మౌర్యుల శాసనాలు రాయ అంటున్నాయి. దీస్ ఆర్ ద నేమ్స్. మ్యాచ్ ది ఫాలోయింగ్ లో అడగొచ్చు, జతపరచుములో అడగొచ్చు. ఇవి డైరెక్ట్ ప్రశ్నలు. తెలిస్తే పెడతాం, లేకపోతే డేంజర్. కాన్సెప్ట్ కొంత ఆలోచించగలం ఆన్సర్ చేసేటప్పుడు, బట్ ఇది మనం క్లారిటీగా పెట్టాలి అని అంటే ఇవి మన మైండ్లో, మస్తిష్కంలో ఉండి తీరాల్సిందే. ఈ నేపథ్యంలో ఉమా గారు, ఈ నేపథ్యంలో ఇవి జరా మనసులో పెట్టుకోండి. పొద్దున్నే ఫిరోజ్ జిలానీ ఉన్నారా, తర్వాత హరే రామకృష్ణ గారు, నానేశ్వరరావు గారు ఉన్నారు కదా, వెంకటేష్ గారు. బ్రహ్మాండ పురాణం సింద్రకుడు అంటోంది, రాసుకోండి. విష్ణు పురాణం బలిపుచ్చక అంటుంది. మత్స్య పురాణం సిముఖ అంటుంది, ఇదే కదా, సిముఖ. భాగవత పురాణం బలి అంటోంది. మౌర్యుల శాసనాలు రాయ అంటున్నాయి. రాయ అంటే హీ బికెమ్ ఏ గ్రేట్ హానర్, హీ బికెమ్ ఏ గ్రేట్ కింగ్ అని. రాయ అంటే రాయల్ లాగా. ఎస్. ఇంకోసారి చెప్పినా రాసుకోండి ఒకసారి. నోట్స్ ఉందా లేదా? అమ్మకు చెప్పండి, అమ్మ తొందరగా నోట్స్ పట్టుకొస్తారు. అమ్మకో, బ్రదర్కో, డాడీకో చెప్పండి, పిలవండి తొందరగా నోట్స్ బుక్ తెచ్చుకోండి. తెచ్చారా? పక్కన కూర్చోబెట్టుకోండి మీ బ్రదర్ని. మీరు ఇంటూ ఉండండి, మీ బ్రదర్ రాస్తూ ఉంటాడు. రైట్. మళ్ళీ ఒక్కసారి చెప్తా. బ్రహ్మాండ పురాణం సిముఖ అంటోంది, సింద్రక అంటోంది. బ్రహ్మాండ పురాణం జూమ్. బ్రహ్మాండ పురాణం సింద్రక. విష్ణు పురాణం బలిపుచ్చక. మత్స్య పురాణం సిముఖ. భాగవత పురాణం బలి. మౌర్యుల శాసనాలు రాయ, ROYA లేకపోతే RAYA, రాయ అంటున్నాయి. అంటే తొలి చక్రవర్తి కాబట్టి క్లారిటీ దొరకదబ్బా. క్రీస్తు పూర్వం 220 ఆ పీరియడ్లో ఇతను స్టార్ట్ అయ్యాడని వివి మిరాసి అని ఆయన చెప్పాడు. 220 ఆ ప్రాంతం క్రీస్తు పూర్వం. వివి మిరాసి, వాసుదేవ విష్ణు మిరాసి అని ఆయన. ఈయన శాతవాహనుల జన్మస్థలం విదర్భాన్ని చెప్పిన క్యాండిడేట్ వివి మిరాసి.
ఈ మిరాసి గారి ప్రకారం అకార్డింగ్ టు శాతవాహనస్ పీరియడ్ స్టార్టెడ్ క్రీస్తు పూర్వం 220. సుమారుగా 100 పుస్తకాల్లో 100 రకాలుగా ఉంటుంది ఇది. సుమారుగా 220 BC. ఇంకొకసారి చెప్పి సిముఖుడిని వీడదాం. బ్రహ్మాండ పురాణం సింద్రక, విష్ణు పురాణం బలిపుచ్చక, మత్స్య పురాణం సిముక, భాగవత పురాణం బలి, మౌరుల శాసనాలు రాయ, RAYA రాయ అంటున్నాయి. సార్ మరి రాయలు కృష్ణదేవరాయలు వాళ్ళ పీరియడ్ కదా సార్, అది అవ్వచ్చు, ఇది ఇక్కడ అవ్వచ్చు. రాయ మ్యాచ్ ది ఫాలోయింగ్ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి మళ్ళీ చెప్తా చూడండి. ఒకసారి కళ్ళు మూసుకోండి, నేను చెప్తుంటా, నా సౌండ్ వినండి. ఈ 4-5 పాయింట్లు చెప్పే వరకు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నారా లేదా? కళ్ళు మూసుకుని నిద్రలోకి వెళ్ళిపోయారు, లేనిపోయింది. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు చెప్తున్నా చూడండి. బ్రహ్మాండ పురాణం శాతవాహన మొదటి చక్రవర్తిని సింధ్రక అంటోంది. విష్ణు పురాణం బలిపుచ్చక అంటోంది. మత్స్య పురాణం సిముఖ అంటోంది. భాగవత పురాణం బలి అంటోంది. మౌరుల శాసనాలు రాయ అంటున్నాయి. ఎవరిని? శ్రీముఖుణ్ణి. సింద్రక అని ఎవరన్నారు? బ్రహ్మాండ పురాణం. సిముఖ అని ఎవరన్నారు? మత్స్య పురాణం. బలిపుచ్చక ఎవరన్నారు? విష్ణు పురాణం. బలి అని ఎవరన్నారు? భాగవత పురాణం. రాయ అని ఎవరి శాసనాలు అన్నాయి? మౌర్యుల శాసనాలు. ఎస్, ఓకే. ఇప్పుడు కళ్ళు తెరవండి. నాకు తెలిసి మీ మస్తిష్కంలో స్టాండర్డ్గా ముద్రపడిపోయిన రాజమౌళి ముద్రలాగా అని నేను అనుకుంటున్నా. సరే, మరి సిముఖుడు మ్యాక్సిమం కోస్తాలో కొంత ప్రాంతం, తెలంగాణ మరాఠాలో కొంత ప్రాంతం, అలానే కర్ణాటక వైపు కొంత ప్రాంతాన్ని ఏలాడు సిముఖ. తను తొలిరాజు, స్వతంత్రం అని చెప్పలేము. తొలిరాజు, మూలపురుషుడు, వంశస్థాపకుడు. స్వతంత్రుడు కాదు, ఎందుకంటే సంప్రతి కింద పనిచేశాడు కదా సౌత్లో. సంప్రతి రిలీజియన్ని తీసుకున్నాడు కదా, జైనాన్ని. అందువల్ల ఇతను స్వతంత్రుడు కాదు. బట్ దుకాణం స్టార్ట్ చేశాడు కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో. ఆ తదుపరి వీళ్ళ బ్రదర్ వచ్చాడు. వీళ్ళ బ్రదర్ని మొదటి కృష్ణ అంటారు. ఫస్ట్ కృష్ణుడు. పూర్వకాలంలో నాటకాలు వేసేవాళ్ళు. నాటకాలు వేసినప్పుడు మొదటి కృష్ణుడు, రెండో కృష్ణుడు అని ఒకే పాత్రను 3-4 గంటలు క్యారీ చేయలేక ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క ఆయన వచ్చి కృష్ణుడు వేషం వేసుకుని, నాటకాల్లో ఆ ఘట్టం అయిపోగానే అదే కృష్ణుడు వేషం వేసుకుని ఇంకో వ్యక్తి వచ్చేవాడు. అలా 3-4 మొదటి కృష్ణ, రెండో కృష్ణ, మూడో కృష్ణ అని మారేవాళ్ళు నాటకాల్లో. ఒకే పాత్రను 3 గంటలు మోయాలంటే కష్టం కదా. అలా అప్పుడు జనాలు, అరే 4గో కృష్ణుడు బాగా యాక్షన్ చేస్తాడు రా, కాబట్టి 4గో కృష్ణుడు వచ్చే వరకు మనం కాసుకుని కూర్చుని ఉండాలిరా అని ఎండుగడ్డ అంతా వేసుకుని తిరణాల్లో దేవాలయం ముందు కూర్చునేవాళ్ళు. ఆ 4గో కృష్ణుడు వచ్చేవాడు, పోయేవాళ్ళు, వీళ్ళందరూ కూడా నిద్రపోయేవాళ్ళు. చూసేవాళ్లే కాదు, తెల్లారుజాము పాలగంట కొట్టిన తర్వాత లేపి పంపేవాళ్ళు జనాల్ని. సరే, అది వేరే స్టోరీ. అది గ్రామ సొగసులు. అది మొదటి కృష్ణుడు ఫస్ట్ టైం హీ ఎక్స్పాన్షనడ్ హిజ్ కింగ్డమ్ మహారాష్ట్ర. ఇతను తన రాజ్యాన్ని మహారాష్ట్ర వైపు విస్తరింపజేశాడు. రాజన్నాక విస్తరణ చేయాలిగా. ఏదో ఎక్కడో చదివా నేను, కాళీపట్నం రామారావు గారు రాశారు, మనిషి పోతే మాట మిగులుతుంది, ఎద్దు చనిపోతే ఎముక మిగులుతుంది అని. అలాగే మొదటి కృష్ణుడు గొప్పగా చెప్పుకోవాలి వీళ్ళనంటే వీళ్ళు రాజ్య విస్తరణ చేయాలి. ఒక రాజు గొప్పోడబ్బా అని చెప్పడానికి జనాల్ని మంచిగా పాలించాల్సిన అవసరం లేదు. ఎంత మేరకు పొరుగు రాజ్యాలను ఆక్రమించుకున్నాడు, ఎంత మేరకు పొరుగు రాజ్యాలను విమర్శించాడు, ఎంత మేరకు సార్వభౌమాధికారాన్ని డెవలప్ చేశాడు, ఎంత మేరకు యజ్ఞాలు చేశాడు, ఈ మిషలో అతన్ని గొప్పోడు అంటారు తప్ప జనాలను బాగా పాలించాడు అశోకుడు అంటే ఏమైంది? మౌర్య రాజ్యం మట్టిలో కలిసిపోయింది మౌర్య రాజ్యం. జనాలకి మంచి పరిపాలన అవసరం లే. జనాలను ఒక ఎమోషన్లోకి తీసుకెళ్ళిపోతే ఊగుతా ఉంటారు జనాలు. ఆ పీరియడ్లో అదే జరిగింది, రాజుల పీరియడ్లో కూడా అదే జరిగింది. ఇన్ ది సేమ్ వే ఫస్ట్ కృష్ణ హీ ఎక్స్పాన్షనడ్ హిజ్ కింగ్డమ్ తెలంగాణ టు మరాఠా, మహారాష్ట్రకి విస్తరింపజేశాడు.
ఫస్ట్ టైం మహారాష్ట్రలోకి వెళ్ళింది. ఫస్ట్ టైం మహారాష్ట్రలోకి వెళ్ళింది శాతవాహన సామ్రాజ్యం. రైట్. ఈ ఈ వెళ్ళినటువంటి ఈ రాజ్యం మహారాష్ట్రలోని ప్రతిష్టానుపురం అనే పేరు క్లారిటీ లేదు కానీ, బట్ మొదటి కృష్ణుడి యొక్క రాజధాని మాత్రం ప్రతిష్టానుపురం నుంచి మొదలైంది. ఇది 100 కాంట్రవర్షియల్ ఉన్నాయి బుక్లో. ప్రతి బుక్లో కూడా కాంట్రవర్షియల్ ఉన్నాయి. నేనే చెప్తున్నా కదా మీకు. బట్ ఫాలో మీ, ఫాలో 100 కాంట్రవర్షియల్ ఉన్నాయి ఈ బుక్లో. ప్రతిష్టానుపురం ఇతంది కాదు, గౌతమపుత్ర శాతకర్ణి అతన్ని కాదు, వాళ్ళ అబ్బాయి వాసిష్ఠపుత్ర పులమావిది అతన్ని కాదు, రెండో అబ్బో. బట్ యూ ఫాలో మీ. ఎస్, మొదటి కృష్ణుడు మహారాష్ట్రకి వెళ్ళి మహారాష్ట్రను రాజధానిగా చేసుకుని మహారాష్ట్రలో దుకాణం పెట్టాడు మొదటి కృష్ణ. అంటే అక్కడ ఉన్న అభిరులు చుట్టులు అనే వాళ్ళను ఓడించి తన రాజ్యం పెట్టాడు, ఎక్స్పాన్షన్ చేశాడు. కాబట్టి రియల్లీ గుడ్ కింగ్ అని చెప్పాలి, ఒక సామర్థ్యం ఉన్న రాజు అని చెప్పాలి, సమర్థుడు అని చెప్పాలి. మొదటి కృష్ణుడు బాగా వినాలి తమ్ముళ్ళు. మొదటి కృష్ణుడు మహారాష్ట్రకి వెళ్ళి పాలించాడంటే ఆధారం ఏంటి? ఆధారం ఉండాలిగా. ఆధారం లేకపోతే హిస్టరీ కాకబుల్లు స్టోరీస్ అవుతాయి, మీన్స్ కాకమ్మ కథలు అవుతుంది హిస్టరీ. మరి ఆధారాలు ఉండాలిగా. మరి ఏంటి ఆధారాలు? హీ తొలిపిచ్చుడు, హీ కన్స్ట్రక్టెడ్ కన్హేరి గుహలు ఇన్ నాసిక్ డిస్టిక్. ఈ మొదటి కృష్ణుడు కన్హేరి గుహలను తొలిపించాడు మొదటి కృష్ణ. శాతవాహనులలో కొన్ని కేవ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్లే, కన్హేరి, నాసిక్, కొండనే, భజ, భేడ్సా, ఇవన్నీ వెస్ట్రన్ దక్కన్లో ఉన్నాయి. అంటే పశ్చిమ దక్కన్ అని అంటే మనకి గుజరాత్ అండ్ మహారాష్ట్ర ఈ బెల్ట్లో ఉన్నాయి. కార్లే, కన్హేరి, కొండనే, నాసిక్, కొండనే, భజ, భేడ్సా ఇవన్నీ శాతవాహనుల కాలంలో తొలిపించబడిన గుహలు. రాక్ కట్ కేవ్స్. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే విష్ణుకుండినుల పీరియడ్ అంటారు కానీ భైరవ కోన, బట్ శాతవాహనుల పీరియడ్లోనే తొలిచూడు మొదలైంది. భైరవ కోన, ఉదయగిరి, నెల్లూరు కేసి. కార్లే, కన్హేరి, భజ, భేడ్సా, పీటల్కోర, కొండనే. ఇంకోటి కూడా రాద్దాం, పీటల్కోర. ఏనాన్నా, ఇవి శాతవాహనుల గుహలు. అంతేకాదు, ఇంకా మాట్లాడాలంటే మీకు అజంతాలో శ్వేత గజ జాతక చిత్రం ఉన్నది. అది చెప్తానులే, ఆర్టెడ్ ఆర్కిటెక్చర్లో. అజంతా, కార్లే, కన్హేరి, భజ, భేడ్సా, పీటల్కోర, కొండనే, నాసిక్, అజంతా, దీస్ ఆర్ ద కేవ్స్ తొలుచుడు బై శాతవాహనాస్. అజంతా మొత్తం శాతవాహనులు కాదులేండి, కొన్ని గుహలు అజంతాలో శాతవాహనులు తొలిచారు. మిగతావి మౌర్యులు, వాకాటకులు ఇట్లా వాళ్ళు బాదామి చాళుక్యాస్ అలా చెక్కారు. కాబట్టి ఈ గుహలు శాతవాహనులవి. ఒక్కొక్క వంశానికి కొన్ని కేవ్స్ ఉంటాయి. ఇక్ష్వాకులు అనుకోండి నాగార్జునకొండ గుహలు, విష్ణుకుండినులు అనుకోండి మొఘల్ రాజపురం గుహలు, అక్కన్నమాదన్న గుహలు, ఉండవల్లి గుహలు, భైరవకోన గుహలు, ఇట్లా. అదే వెంకి చాళుక్యులు అనుకోండి జమ్మిదొడ్డి గుహలు అని ఉంటాయి. ఇట్లా ఒక్కొక్కరికి ఒక కేవ్స్, కొండలను తొలిపించారు. ఇవన్నీ శాతవాహనులవి. అజంతా, కార్లే, కన్హేరి, నాసిక్, కొండనే, భజ, భేడ్సా, పీటల్కోర. వీటిలో ఏదో ఒకటి అడిగి ఇదే కాలాన్ని నాటిదని డైరెక్ట్గా అడిగే అవకాశాలు ఉన్నాయి. వీటన్నింటిలో కార్లే, కన్హేరి అసలు మనం రాయలా, రాశాంగా కన్హేరి. ఈ కన్హేరి తప్ప మిగతావన్నీ మ్యాక్సిమం గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ కన్హేరి తప్ప మిగతా కేవ్స్ అన్ని గౌతమిపుత్ర శాతకర్ణి, వాళ్ళమ్మ రాజమాత గౌతమి బాలశ్రీ. కాబట్టి కన్హేరి. మోహన్ గారు వింటున్నారా? కన్హేరి. మొదటి కృష్ణ ఎక్స్పాన్షన్, తన రాజ్యం మహారాష్ట్రను కేంద్రంగా చేసుకుని పాలించాడు మొదటి కృష్ణ. దానికి గుర్తుగా నాసిక్ జిల్లాలో కన్హేరి కేవ్స్ తొలిపించాడు. దట్స్ వై మొదటి కృష్ణ కాల్డ్ యాజ్ ఏ కన్హుడు.
మొదటి కృష్ణుణ్ణి కన్హుడు అంటారు. మొదటి కృష్ణుణ్ణి కన్హుడు అంటారు. ఎందుకంటే ఈయన కనిహేరి గుహలు తొలిపించాడు, కనిహేరి గుహలు చెక్కించాడు ఫస్ట్ కృష్ణ. అందువల్ల కనిహేరి గుహల పేరిట కన్హుడు, కన్హుడు అనే పేరు వచ్చింది. ఎవరు? మొదటి కృష్ణ. నా ఈ ఈ ఈ యొక్క కనిహేరి మీద మొదటి కృష్ణుడు ప్రాకృత భాషలో ఓ శాసనం రాశాడు. ఏదో 2 లైన్లు 3 లైన్లు రాశాడు. ఆ శాసనంలో ఏముందంటే, మొదటి కృష్ణ వైదిక మతస్థుడు, జైన మతంతోనే పోయింది, శ్రీముఖుడితోనే పోయింది జైనం. వీళ్ళు వైదిక మతస్థులు. మొదటి కృష్ణ వైదికిజం, బట్ హీ ప్రోపగేటెడ్ ధర్మ ఇన్ శాతవాహన కింగ్డమ్. శాతవాహన రాజ్యంలో, కింగ్డమ్ అనొద్దు అప్పుడే, శాతవాహన రాజ్యంలో ధర్మాన్ని ప్రచారం చేయడానికి అశోకుడి లాగా ధర్మ మహామాతృలను నియమించిన శాతవాహన రాజెవరు అని అంటే మొదటి కృష్ణ. ఆన్సర్ చేయాలి. ఎవరిని ఆన్సర్ చేయాలి మీరు? మొదటి కృష్ణుడిని మీరు ఆన్సర్ చేయాలి. ఎస్, తన రాజ్యంలో ధర్మాన్ని ప్రచారం చేయడానికి ధర్మ మహామాతృలను అపాయింట్ చేసిన ఏకైక శాతవాహన రాజ్ ఫస్ట్ కృష్ణ. బై ది ఎఫెక్ట్ ఆఫ్ మౌర్యాస్ అనండి, బై ది ఎఫెక్ట్ ఆఫ్ ప్రీవియస్లీ అశోకాస్ ధర్మ మహామాత్రాస్ అనుకోండి. బట్ శాతవాహనుల్లో మౌర్యుల్లో అశోకుళ్లాగా శాతవాహనుల్లో ధర్మ మహామాతృలను అపాయింట్ చేసిన క్యాండిడేట్ మొదటి కృష్ణ. ఇతను రాజ్యాన్ని మహారాష్ట్రకు ఎక్స్పాన్షన్ చేశాడు, కనిహేరి గుహలు తొలిపించాడు. అందువల్ల హీ కాల్డ్ యాజ్ ఏ కన్హా. ఇప్పటి వరకు మనం శ్రీముఖుడు చెప్పినాం, ఇప్పటి వరకు మనం మొదటి కృష్ణుడు చెప్పినాం. మొదటి కృష్ణుడు పాఠం అయ్యే సమయానికి మన రాజ్యం తెలంగాణ, కొంత ఆంధ్ర, సగం మహారాష్ట్ర విస్తరణ జరిగి ఉన్నది. అవర్ శాతవాహన కింగ్డమ్, అవర్ శాతవాహన రాజ్యం, ఎంపైర్ కాదు రాజ్యం. మొదటి కృష్ణ తరువాత మనకి మొదటి శాతకర్ణి వచ్చాడు. ఇతనే స్వతంత్ర శాతవాహన రాజ్యస్థాపకుడు, ప్లస్ తొలి శాతవాహన రాజుల్లో గొప్ప చక్రవర్తి, మొదటి శాతకర్ణి. గమనించండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మొదటి శాతకర్ణి పీరియడ్ నాటికే శాతవాహనులు తెలంగాణ, కొంత ఆంధ్ర, కొంత మహారాష్ట్ర, చాలా వరకు మహారాష్ట్ర ఆక్యుపైడ్ చేసుకుని ఉన్నారు. కాబట్టి అది మొదటి కృష్ణుడి పుణ్యం. కాబట్టి వీళ్ళు సామంతులను కూడా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితికి వచ్చేశారు. ఏ రాజ్యం అయితే సామంతుల్ని మెయింటైన్ చేసిద్దో ఆ రాజ్యాన్ని రాజ్యం అనరో, సామ్రాజ్యం అంటారు, కింగ్డమ్ అంటారు. అందువల్లే శాతవాహనుల మొదటి శాతకర్ణికి సామంతులు ఉన్నారు గనక స్వతంత్ర శాతవాహన రాజ్య స్థాపకుడు మొదటి శాతకర్ణి. తొలి రాజుల్లో గొప్ప చక్రవర్తి మొదటి శాతకర్ణి. ఇతను రావడం మహారాష్ట్రలో రాజుగా వచ్చాడు. మహారాష్ట్రలో రాజుగా వచ్చినప్పటికీ ఇతను మొదటి శాతకర్ణి తన రాజ్యాన్ని బలోపేతం చేసుకోవాలి కాబట్టి రకరకాల విన్యాసాలు ప్రదర్శించాడు మొదటి శాతకర్ణి. అర్థం చేసుకోవాలి. మీకు నేను సబ్జెక్ట్ చెప్పట్లా, మీ బుర్రలకి సబ్జెక్ట్ ఎక్కిస్తున్నా, మెల్లమెల్లగా ఇంజెక్ట్ చేస్తున్నా. ఎగ్జామ్ వరకు కాపాడుకోండి ఈ జ్ఞానాన్ని. నేను రమి అన్నయ్య, హిస్టరీ రఫీసాన్ని. మీ ముందున్నాను, మీ ఇంట్లో ఉన్నాను, మీ ఇంట్లో ఒక మనిషిని అయిపోయాను నేను. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు జాబ్ కొట్టి రుణాన్ని తీర్చుకోవాలి. ఎస్, మరి మొదటి శాతకర్ణి అంత బలవంతుడేం కాదు. అయితే మొదటి శాతకర్ణి పీరియడ్లో ఒరిస్సాలో కళింగలో ఖారవేల అనే రాజు ఉన్నాడు. ఖారవేల కాంటెంపరీ రూలర్ ఆఫ్ ఫస్ట్ శాతకర్ణి. ప్లీజ్ అర్థం చేసుకోవాలి. ఓకే, ఫాలో అవుతున్నారా అమ్మా? ఫాలో అవుతున్నారా నాన్న?
జర గుర్తుపెట్టుకోండి. మొదటి శాతకర్ణి ఉన్నప్పుడు ఒరిస్సాలో, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణలో మొదటి శాతకర్ణి రూల్ చేస్తున్నప్పుడు ఆంధ్రాలో, ఒరిస్సాలో, కళింగలో, ఓండ్ర దేశంలో, తోసలి నాట్ కోసల, తోసలిలో ఖారవేలుడు ఉన్నాడు, కళింగరాజ్. ఇప్పుడు కూడా మనకి విశాఖపట్నంలో, శ్రీకాకుళం, విజయనగరాల్లో కళింగులు అని ఉన్నారు కదా, వాళ్ళే ఖారవేలుడి వారసులే. ఓ మాట చెప్పాలంటే ఖారవేలుడు ఒక ఒక జైజాంటిక్ పర్సన్. ఎంత ఎలివేషన్ ఇచ్చుకుంటే అంత ఎలివేషన్ ఇవ్వచ్చు ఖారవేలుడికి మనం. జైనం కొరకు చచ్చిపోయాడు ఖారవేలుడు, అంతే. పడి చచ్చిపోయేవాడు జైనం కొరకు ఖారవేల. అంత ప్రాణం ఖారవేలుడికి జైనం అంటే. ఖారవేలుడు చేది వంశం, ఒరిస్సా, చేది డైనాసిటీ. హీ బిలాంగ్స్ ఫ్రమ్ చేది వంశం. ఆర్ మహా మేఘ వాహన వంశం. చేది డైనాసిటీ ఆర్ మహామేఘ వాహన డైనాసిటీ. యుద్ధం వస్తే ఖారవేలుడు మేఘాల మీద కూర్చుని వచ్చి దూకేవాడంట నేల మీద. అలా చెప్పుకునేవాళ్ళు కథలుగా ఆ రోజుల్లో. ఈ నేపథ్యంలో ఖారవేలుడు కళింగలో ఉన్నప్పుడు, మొదటి శాతకర్ణి మన దగ్గర ఉన్నప్పుడు, ఇండియాలో మౌర్యులు పోయి సుంగాస్ వచ్చారు. సుంగులు, దే ఆల్సో బ్రాహ్మిన్స్. ఇండియాలో సుంగులు, మన దగ్గర శాతవాహనులు, కళింగలో ఖారవేల. కాంటెంపరీ లైన్ ఇది. ఎలాగైతే శ్రీముఖుల్లో సంప్రతి ఉన్నాడు నార్త్లో అని మనం చెప్పినామో అలాగా సుంగులు బ్రాహ్మణులు నార్త్. పాట్లిపుత్రం దేర్ క్యాపిటల్ సిటీ. ఆఫ్టర్ డౌన్ఫాల్ ఆఫ్ మౌర్యన్ కింగ్డమ్ దేర్ అడ్మినిస్ట్రేషన్ స్టార్టెడ్. మౌర్యులు వైదికానికి ఇంపార్టెన్స్ ఇవ్వలే ఏ ఒక్క రాజు, బ్రాహ్మణత్వానికి ఇంపార్టెన్స్ ఇవ్వలే ఏ ఒక్క రాజు, యజ్ఞాలు, యాగాదులు, కర్మకాండాలు, క్రతువులు చేయలే ఏ ఒక్క రాజు. బ్రాహ్మణులకి మండింది. అశోకుడిని అడిగారు, ఏం అశోక, మరి మా పరిస్థితి ఏంటి? మీరు బౌద్ధాన్ని తీసుకుని ధర్మాన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్ళండి అబ్బా అన్నాడు. భలే కోపం వచ్చింది వాళ్ళకి. మరి కొంతమంది బ్రాహ్మిన్స్ మరి ఎలా బతకాలి? యజ్ఞాలు లేవు, యాగాదులు లేవు, ఆశ్రయాలు లేవు. అందువల్ల మరికొంతమంది బ్రాహ్మిన్స్ ఏం చేశారంటే ఆర్మీ కమాండర్స్గా జాబుల్లో చేరారు. మరేం చేయాలి? తప్పలా. మరికొంతమంది ధర్మ మహామాతృలుగా కూడా చేరారు. ఇలాంటి ఆర్మీ కమాండర్లో ఒక కమాండర్ విదిశాలో పుష్యమిత్ర శుంగ. మండుతుంది కడుపులో యజ్ఞంలాగా, అగ్నిలాగా. అరే, ఇంతమంది పాలిస్తున్నారు మౌర్యులు, అసలు బ్రాహ్మణాన్ని డెవలప్ చేయట్లేదు, యజ్ఞాలు చేయట్లేదు, వీళ్ళు దుంపదేగా, మన రాజ్యం వస్తే మనం అన్ని చేసుకోవచ్చు అనే ఒక ప్లాన్కి వచ్చాడు పుష్యమిత్ర శుంగ, విదిశ ఆర్మీ కమాండర్ ఫ్రమ్ మౌర్యాస్. సమయం రానే వచ్చింది. సమయం రాగానే చివరి మౌర్యుల్లో ఒకడున్నాడు, బృహద్రథుడు అని. ఆయన లాస్ట్ మౌర్యన్ కింగ్. ఇందాక చెప్పా బృహద్రథుడు. ఆయన బోర్డు మీద రాస్తా చూడండి. బృహద్రథ. ఈయనేం చేశాడు? ఏదో రచ్చబండ కార్యక్రమం లాగా విదిశలో డౌట్ వచ్చి అటు వెళ్ళాడు. ఈడెవడో కొంత సొంత జెండా ఎగరేసినట్టు ఉన్నాడే అని. మనోడు ఏమరుపాటుగా వెళ్ళాడు. ప్రొటెక్షన్ తీసుకుని వెళ్ళొద్దు, ప్రొటెక్షన్ అతను ఆర్మీ కమాండర్ కాబట్టి అతను ఇస్తాడులే అనుకున్నాడు పుష్యమిత్ర శుంగ. కానీ బృహద్రథుడిని పుష్యమిత్ర శుంగ మర్డర్ చేసి చంపేశాడు 187 BCలో. అంటే డేట్లు కాంట్రవర్షియల్ వస్తాయి, డేట్లు జోలికి వెళ్ళొద్దు, అడగరు, ఇంతవరకు అడగలే. అయితే పుష్యమిత్ర శుంగుడు చివరి మౌర్య చక్రవర్తిని వేసేసి ఏకంగా మౌర్య రాజ్యాన్ని, పాట్లిపుత్రాన్ని క్యాప్చర్ చేసి పాట్లిపుత్రానికి రాజైపోయాడు పుష్యమిత్ర శుంగ. అలా బ్రాహ్మణ రాజ్యం వచ్చింది ఆర్యుల తర్వాత. సేమ్ పీరియడ్లో సౌత్లో శాతవాహనాస్ ఉన్నారు, వీళ్ళు కూడా బ్రాహ్మిన్సే. కాబట్టి బ్రాహ్మణులు అనేది జర సెట్ అయింది. పుష్యమిత్ర శుంగుడు బ్రాహ్మణుడు కాబట్టి, తను రాజయ్యాడు కాబట్టి, హీ ఫాలో రిలీజియన్ ఇంటాలరెన్స్. పరమత సహనాన్ని అసహనాన్ని ప్రదర్శించాడు పుష్యమిత్ర శుంగ మౌర్యుల మీద కసితో. ఫలితంగానే పుష్యమిత్ర శుంగ ఈ దుంబదెగ
ఒక్కొక్క బౌద్ధ భిక్షువు తలకి 100 దినారులు బహుమానంగా ఇచ్చాడట పుష్యమిత్ర శుంగ, తల నరికి తీసుకొస్తే. ఇక జనాలందరూ అచ్చం గోతాలు తీసుకుని ఆ పని మీద ఉండేవాళ్ళు. 10 తలలు తీసుకొస్తే 1000 దినారులు. అలాగా బౌద్ధాన్ని బతకనివ్వాలి ఆ పుష్యమిత్ర శుంగ. మరి జైనాన్ని ఏం చేశాడు మహాప్రభు? జైనాన్ని చేయడానికి అప్పుడు జైన శ్రమణుకులు లేరు, దొరికితే వాళ్ళని కూడా అలాగే చేసేవాడేమో. జైన సన్యాసులు మోంక్స్ లేరు. అందువల్ల దొరికిన జైన విగ్రహాలు దొరికినట్టుగా, తీర్థాంకరుల స్టాచ్యూస్ ఉంటాయి, దొరికిన విగ్రహాలు దొరికినట్టుగా ఇంటనక భూమిలో పాతి పెట్టేసేవాడు. ఈ చర్యల్లో మునిగి తేలేవాడు పుష్యమిత్ర శుంగ. సమ్ సపోర్ట్ బై అవర్ ఫస్ట్ శాతకర్ణి ఆల్సో టు పుష్యమిత్ర శుంగ, బికాస్ ఆఫ్ దే బోత్ బ్రాహ్మిన్స్. ఇది ఆనోట ఈ ఘటన, ఈ సంఘటన ఆనోట ఖారవేలుడికి చేరింది. ఖారవేలుడికి చేరింది విషయం. ఎందుకు? ఖారవేలుడు ఫుల్ అంతా జైనంలో మునిగి తేల్తాడు ఖారవేల. అరే నార్త్లో అట పుష్యమిత్ర శుంగ అనే అతనట జైన విగ్రహాలు ఇంటి వెనకాల పాతేస్తున్నాడట, పగలగొడుతున్నాడట. అరే ఇదేం కర్మ అని చెప్పి కోపం వచ్చింది ఖారవేల. మధ్యలో ఎవరున్నారు? మొదటి శాతకనే ఉన్నాడు. నార్త్కి వెళ్ళాలంటే మధ్యలో మనోడు ఉన్నాడుగా, మహారాష్ట్ర ఇవన్నీ కూడా. మొదటి శాతకర్ణి ఏం చేశాడు? ఏమనలా, చూస్తున్నాడు సినిమా. ఖారవేలుడు విశేషమైన ఆర్మీని వేసుకుని నార్త్ ఇండియా మీద యుద్ధానికి బయలుదేరాడు. ఇలా చేస్తావా జైన విగ్రహాలని, నీ దుంపదగా వేసేస్తా నిన్ను అని. ఖారవేల మేఘాల మీద బయలుదేరాడు సైన్యాన్ని వేసుకుని. ఈ విషయం తెలిసి దారిలో మొదటి శాతకర్ణి అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఈ విషయం తెలిసి దారిలో మొదటి శాతకర్ణి అడ్డుకోవడానికి ప్రయత్నం చేశాడు. కారణం పుష్యమిత్ర బ్రాహ్మణ్, శాతకర్ణి బ్రాహ్మణ్, శాతవాహనస్ బ్రాహ్మణ్స్. రైట్? అర్థమవుతుందా లేదా? నిద్రపోతున్నారా? కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఉద్యోగాలు వస్తాయి, నెలకు ₹1,00,000 పైన శాలరీ వస్తుంది, మీ జీవన గమనమే మారిపోద్ది, మీరు చెప్పే ప్రతి మాటకి వాల్యూ వస్తుంది. అర్థం అవట్లా? తీవ్రమైన పోటీ నుంచి మీరు బయటపడాలి. అందుకని మీరు నా యూనివర్స్లోకి వచ్చారు. నేను ఆకాశం అయితే మీరంతా నక్షత్రాలు, మెరిసే నక్షత్రాలు. సరే, మ్యాటర్లోకి వద్దాం. పుష్యమిత్ర శుంగ ఎదురుగా మొదటి శాతకర్ణి, ఎదురుగా ఖారవేల, వీళ్ళు ముగ్గురు ఒకే యూనివర్స్లో ఒకే టైంలో కలుసుకున్నారు. పుష్యమిత్ర శుంగుడిని అడ్డుపడ్డానికి మొదటి శాతకర్ణి ప్రయత్నం చేశాడు. యాడికెళ్తున్నావా అని. పుష్యమిత్ర శుంగుడు వస్తున్నాడని, అసలు ఖారవేలుడు వస్తున్నాడని మొదటి శాతకర్ణికి పడిపోయింది, భయం వేసేసింది. ఖారవేలుడి మీద ఆడగలుగుతాం. అందువల్ల మొదటి శాతకర్ణి తనకు మహారాష్ట్రలో దగ్గరైన ఆప్తులైన సామంతులైన మహారథులు, లింక్ ఎడ కలిసింది. మహారథులు, అప్పుడు వాళ్ళ సామంతుడు ఉన్నాడు త్రైణోకరో, వాళ్ళ అమ్మాయి ఉంది నాగానిక. మహారథుల సాయం తీసుకొని ఖారవేలుడు నేను ఎదుర్కోవాలంటే వాళ్ళతో మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ పెట్టుకుంటే బాగుంటది, వాళ్ళు సాయం చేస్తారు అల్లుడని, లేకపోతే సాయం చేయరు. అందువల్ల మొదటి శాతకర్ణి తమ హోదాకి తక్కువైన మహారథుల సామంత రాజైన త్రైణోకర కుమార్తె నాగానికను పెళ్లాడి త్రైణోకర సపోర్ట్ తీసుకొని ఖారవేలుడిని నిలవరిద్దామని నాగానికను పెళ్లి చేసుకోవడం జరిగింది, బయట అమ్మాయిను. ఎందుకు చేసుకున్నారు? నేను లెసన్లో శాతవాహనులు బయట పెళ్లిళ్ళు అని చెప్పాం, కసకసా చెప్పాం. కానీ ఎందుకు అలా జరిగింది? కారణం, కార్యకారణ సంబంధం. ఇది విచిత్రం చెప్పనా? అసలు ఆ త్రైణోకర తోక ముడిచి పారిపోయాడు. అమ్మాయి అయితే కోడలుగా వచ్చింది కానీ, అమ్మాయి అయితే భార్యగా వచ్చింది కానీ, బట్ త్రైణోకర తోక ముడిచి పారిపోయాడు. మొదటి శాతకర్ణి ఖారవేలుని ఎదుర్కోలేక ప్రేక్షక పాత్ర వహించాడు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసినాడు గోపరాజు అన్నట్టుగా ఇతను సైలెన్స్ అయిపోయాడు. మొదటి శాతకర్ణి వచ్చాడు, ఖారవేలుడు సైన్యాన్ని వేసుకుని, అబ్బో ఇదొక బాహుబలి ఎపిసోడ్ 1, బాహుబలి ఎపిసోడ్ 2లను మించిన ఎపిసోడ్లు.
ఈ ఎపిసోడ్లు దొరకట్లా. అర్థమట్లా. జైనానికి ఏపీలో కూడా ఇబ్బంది జరుగుతుందని అతను గ్రహించాడు కారవేల. అందులో ఎక్కడ జైన విగ్రహాలు దొరికితే వాటిని క్యాప్చర్ చేశాడు కారవేల. అలానే యుద్ధాలు చేసుకుంటూ పోయాడు, జనాల్ని హింసించడం మొదలుపెట్టాడు. అలా అతను కర్ణాటక వరకు వెళ్ళాడని, కర్ణాటకలో మూషిక నగరాన్ని తగలబెట్టాడని, ఆంధ్రాలో పితుండ నగరాన్ని గాడిదలతో దున్నిచ్చాడని మనకి అతనే జారీ చేసుకున్న హాతిగుంఫ శాసనం చెప్తా ఉంది. కారవేల ఇష్యూడ్ అన్నది ఇన్స్క్రిప్షన్ దేర్, ఇట్స్ కాల్డ్ యాజ్ హాతి గుంఫా శాసనం. హాతి అంటే ఏనుగు, గుంఫ అంటే పాదం. ఏనుగు ఆకారంలో ఉన్న పాదం ఆకారంలో ఉన్న గుట్టపై శాసనం రాశాడు బలంగా. అందువల్ల హాతి గుంఫా శాసనం అంటారు. పితుండ నగరాన్ని గాడిదలతో దున్నిచ్చాడు. కోపం, ఇతను పురుషమిత్ర శృంగుడికి సపోర్ట్ చేస్తున్నాడు, జైన విగ్రహాలు పాల్గొడుతున్నారని కోపం. ఆ కోపంలో పితుండ నగరాన్ని ఏం చేస్తాం మనం, గాడిదలతో దున్నిచ్చి నష్టం కలిగించాడు. ఆ పితుండ నగరం ఏది? పితుండ. ఆ పితుండ యాక్చువల్లీ పిదుండ. ఆ పిదుండ నగరం ఏది అంటే మన చరిత్రకారులు మచిలీపట్నం అని తేల్చారు. ఓవామో అంటారా మచిలీపట్నం పిల్లలు? జరిగిందిరా అప్పుడెప్పుడో. లైట్గా తీసుకోండి కానీ ఎగ్జామ్కి సీరియస్గా తీసుకోండి. పితుండ నగరాన్ని గాడిదలతో దున్నిచ్చాడు, నేడు మచిలీపట్నంగా చెప్పబడుతుంది. మూషికా నగరాన్ని తగలబెట్టాడు. మూషికా నగరం అంటే నౌ కర్ణాటకలో మస్కి, MASKI మస్కి. మస్కిని తగలబెట్టాడు, పితుండ నగరాన్ని దున్నిచ్చాడని, ఆ తర్వాత దంచుకుంటా నార్త్కు పోయాడని అని భయపడి పుష్యమిత్ర శృంగ ఇతను వస్తున్నాడని తెలిసి తను పూడ్చిన జైన విగ్రహాలన్నీ ఒక లోడు లారీకి ఎత్తిచ్చి, రమణ ఎత్తరా లోడు అన్నట్టుగా, రమణ ఎత్తరా లోడు అన్నట్టుగా లారీ నిండా జైన విగ్రహాలు రెడీ చేసి పెట్టి డ్రైవర్ని పెట్టి పుష్యమిత్ర శృంగుడు వెళ్ళేటప్పుడు విగ్రహాలు రెడీగా ఉన్నాయి. కారవేలుడు వెళ్ళేటప్పటికి పుష్యమిత్ర శృంగుడు ఇచ్చేశాడు. అవన్నీ పికప్ చేసుకొని కళింగ రాజా కారవేల ఒరిస్సాలో ఉదయగిరి గుట్టల్లో, ఒరిస్సాలో ఉదయగిరి ఉంది, ఉదయగిరి గుహలలో జైన పరిషత్ని నిర్వహించాడు. ఆ విగ్రహాలన్నీ మహానదిలో కడిగి శుభ్రంగా వాటికి పూజలు చేసి, దిగంబర జైన విగ్రహాలు సౌత్ ఇండియా కాబట్టి వాటన్నిటికీ చేసి జైన పరిషత్ని నిర్వహించాడు. నాకు తెలిసి 3rd జైన పరిషత్ అనుకుంటా కళింగరాజు కారవేలుడు నిర్వహించాడు. ఈ విగ్రహాలన్నీ తీసుకెళ్లి మహానదిలో శుభ్రంగా కడిగి వాటిని యజ్ఞోపవీతం చేసి ఆ తర్వాత వాటికి పూజలు చేసుకుంటూ ఒక జైన పరిషత్ని 3rd జైన పరిషత్ నిర్వహించాడు కళింగరాజా కారవేల. ఎస్, మీరు సైమల్టేనియస్ గా ఒరిస్సా హిస్టరీ విన్నారు, ఏపీ హిస్టరీ విన్నారు, ఇండియన్ హిస్టరీ కూడా విన్నారు. ఇప్పుడు సరే, ఏదేమైనా ఈ సంఘటన జరిగింది మాత్రం మన అన్నయ్య, మన పెద్దన్నయ్య మొదటి శాతకర్ణి కాలంలో. కారవేలుని ఎదుర్కోలేదు, పాడులేదు. అయితే పాపం మొదటి శాతకర్ణి ఎక్కువ కాలం రూల్ చేయలే. మొదటి శాతకర్ణి ఎక్కువ కాలం రూల్ చేయలే పాపం. అతి భయస్థుడు మొదటి శాతకర్ణి. మొదటి శాతకర్ణి 24 గంటలు నాగానిక సాయం చేసేది. అది కాదండి, అదండి, ఇదండి, అదండి అని. తన భర్త కారవేలుని ఎదుర్కోలేకపోయినా, కారవేలుడితో యుద్ధం చేయలేకపోయినా, తన భర్త మౌనాన్ని ఆశ్రయించిన ఆమె జారీ చేసిన, మొదటి శాతకర్ణి భార్య నాగానిక జారీ చేసిన, మీకు తెలుసు ఏ శాసనం? నాగానిక జారీ చేసిన నానేఘాట్. నాగానిక జారీ చేసిన నానేఘాట్ శాసనంలో నా భర్త దక్షిణాధిపతి అని రాసుకుంది. ది లార్డ్ ఆఫ్ సౌత్ ఇండియా, ది లార్డ్ ఆఫ్ సౌత్ ఇండియా, ది లార్డ్ ఆఫ్ సౌత్ ఇండియా అని రాసుకుంది. దక్షిణాధిపతి. అలానే నా భర్త ఓటమి ఎరగని ధీరుడు, కారవేలుడితో తలపడలేదు, పాడులేదు, కానీ నా భర్త అప్రతిహాత చక్రవర్తి, ఓటమి ఎరుగని ధీరుడు అని రాసుకుంది నాన్నగారి శాసనంలో ఈ అమ్మ నాగానిక తన భర్త మొదటి శాతకర్ణి గురించి. అంతేగా భర్తను ప్రాణం పెట్టి ప్రేమించే ప్రతి భారతీయ భార్య భర్త గురించి అలాగే రాస్తుంది. నా భర్త ఇంద్రుడు, చంద్రుడు, గొప్పోడు, అది
ఇద్దరు అమ్మలక్కలు, ఇంటి పక్కన ఉన్న అమ్మలక్కలు మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటారు? మా ఆయన అది, మా ఆయన ఇది, మా ఆయన ఇది, ఆమె కూడా మా ఆయన ఇది, మా ఆయన ఇది. ఇదే సరిపోద్ది 40 నిమిషాలు, 35 నిమిషాలు. అంత గర్వంగా చెప్పుకుంటారు మహిళలు తమ భర్తల గురించి. ఆ రోజే మొదలైంది ఇలాంటి సిస్టమ్, ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అయితే అక్కడక్కడ కొన్ని తేడాలు ఉన్నాయి, వదిలేయండి. కానీ బట్ నాగానికి అలా రాసింది. కానీ పాపం తక్కువ కాలంలో చనిపోయాడు మొదటి శాతకర్ణి. చాలా స్వల్ప సమయంలో చనిపోవడం వల్ల వీళ్ళ అబ్బాయిలే వేదశ్రీ, శక్తిశ్రీ. మోహన్ గారు అడిగారు, మోహన్ సార్ మీరు అడిగిన ప్రశ్న ఇది, మనం ఆల్రెడీ యూట్యూబ్ వీడియో చేశాం మొన్నే 2 రోజుల క్రితం. ఈ మొదటి శాతకర్ణి బిడ్డలే వేదశ్రీ, శక్తిశ్రీ. ఎందుకంటే శాతవాహనులు వైదికులు కాబట్టి. వేదశ్రీ, శక్తిశ్రీ వీళ్ళిద్దరూ చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళని రక్షించుకుంటూ భర్త మొదటి శాతకర్ణి చనిపోవడం వల్ల దేవి నాగానిక శాతవాహన రాజ్యాన్ని కొన్నాళ్ళు ఏలింది. ఇది సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో ప్రశ్న. మైనర్ తీరని తన 2 బిడ్డలకు రక్షణగా ఉంటూ శాతవాహన రాజ్యాన్ని కొన్నాళ్ళు ఏలిన శాతవాహన రాణి ఎవరు అంటే దేవి నాగానిక. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. రఫీ సార్ యూనివర్స్లో మీరు ఉన్నారు, ఉన్నాంలే చెప్పు అని అంటున్నారని నాకు అర్థమైంది. బట్ రండి, లైన్లోకి రండి. మరి చెప్పాలి కదా, అది 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 నా గర్వం అది. సరే, ఇక్కడికి వచ్చేటప్పటికి నాగానిక కొన్నాళ్ళు ఏలింది. మొదటి శాతకర్ణి చనిపోయిన తరువాత నాగానిక తీరిగ్గా తన భర్త మొదటి శాతకర్ణి గురించి నానేగాడి శాసనాన్ని వేస్తూ, నా భర్త దక్షిణాధిపతి, అలానే నా భర్త అప్రతిహత చక్రవర్తి అనే బిరుదులిచ్చి పొగుడుకుంది. కాబట్టి మొదటి శాతకర్ణి లెసన్ ముగిసే నాటికి మన స్కోర్ ఏంటంటే ఆంధ్రాలో చాలా వరకు, మహారాష్ట్రలో సగం పైన, తెలంగాణ మొత్తం శాతవాహనుల కింద ఉన్నది మన స్కోర్ ముగిసే నాటికి. మొదటి శాతకర్ణి తర్వాత 2వ శాతకర్ణి వచ్చాడు. మొదటి శాతకర్ణిలో పాయింట్స్ ఆయన దాంట్లోనే అట్టి పెట్టండి, 2వ శాతకర్ణిలోకి నెట్టకండి. అందువల్ల మీకు 100 సార్లు చెప్పా, హిస్టరీలో ఇన్సిడెంట్స్ నుంచి రాజుల్లోకి రండి, రాజుల్లో నుంచి ఇన్సిడెంట్లోకి వెళ్ళకండి, గోయిందవుతి, మర్చిపోతాం. రాజుల పేర్లు మ్యాక్సిమం ఒకేలాగా ఉంటాయి. కృష్ణ 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 అన్ని కృష్ణలే అనుకుందాం మనం. మరి ఎట్టా కన్ఫ్యూజ్ అవుతాంగా. సంఘటనలు వేరుంటాయి. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. సంఘటనలు వేరే ఉంటాయి. రాజుల పేర్లు ఒకేలా ఉన్నా అప్పుడు సంఘటనల నుంచి రాజు వద్దకు రావాలి, సంఘటనల నుంచి మీ ప్రిపరేషన్ ఫ్లో కింగ్కి రావాలి. అప్పుడు సంఘటనలను బట్టి రాజు గుర్తుండిపోతాడు. సంఘటనలు దే డిఫరెన్స్, నాట్ దే బోత్ సేమ్, బట్ కింగ్ నేమ్స్ దే బోత్ సేమ్ ఇంచుమించు. అందువల్ల మీరు ఇన్సిడెంట్స్ నుంచి రాజుల్లోకి రండి, రాజుల నుంచి ఇన్సిడెంట్లోకి వెళ్ళారా మర్చిపోతారు. ఇప్పుడు మొదటి శాతకర్ణిలో అనేక ఇన్సిడెంట్స్ జరిగాయి, ఇవన్నీ చూసుకుని మొదటి శాతకర్ణి అని గుర్తుండిపోద్ది. మొదటి శాతకర్ణి అని చెప్పి ఇతన్ని నుంచి వెళ్ళారనుకోండి పోతాయి, అది 2వ శాతకర్ణిలో పెట్టి వస్తారు. ఇంకా ఇప్పుడు $1 మిలియన్ల ప్రశ్న మన పిల్లలకి. $1 మిలియన్ ప్రశ్న ఏంటంటే, సార్ మొదటి శాతకర్ణి 2వ శాతకర్ణి ఏంటి సార్ ఈ కన్ఫ్యూజన్ తగలబడా, ఏంది సార్ ఈ కన్ఫ్యూజన్ ఏం లేదు, అతను మొదటి ఇతను 2 సింపుల్. దానికి కన్ఫ్యూజన్ ఏముంది, దానికి కన్ఫ్యూజ్ అవడానికి ఏముంది సార్? కొన్ని ఇన్సిడెంట్స్లో మొదటి శాతకర్ణి పెట్టి ఉంటున్నారు, కొన్ని ఇన్సిడెంట్స్లో 2వ శాతకర్ణి పెట్టి ఉంటున్నారు కదా సార్. నో, నేను చెప్పింది ఫాలో అవ్వండి అంతే. ఈ 25 ఏళ్లలో ఎంతమందికి జాబులు వచ్చినాయి? రేపు మీరు వెళ్ళి జాయిన్ అయిన జాబులో మీ 3 అంచెల పైన ఉన్న మీ గవర్నమెంట్ ఆఫీసర్, స్టేట్ ఆఫీసర్ కూడా మన స్టూడెంటే, గుర్తుపెట్టుకోండి. మీరు జాయిన్ అయిన తర్వాత మీ 2-3 అంచెల్లో అస్సలు మీ బాస్ ఉంటాడు, పూర్తి పైన బాస్. అతను కూడా 2003, 2004లో మన స్టూడెంటే, కోచింగ్ తీసుకుని వెళ్ళిన అతనే ఉంటాడు, గుర్తుపెట్టు. మనవాళ్ళే ఉంటారు గవర్నమెంట్ ఆఫీసులో, హిస్టరీ ఆఫీసర్ స్టూడెంట్సే. కొంతమంది చెప్పుకోవచ్చు మా పిల్లలు ఉంటారని, చెప్పుకొని కాక ఒరిజినల్ సినిమా మందే. సరే, ఎస్. ఇప్పుడు 2వ శాతకర్ణి అనేటప్పటికీ సాంచి శాసనం గుర్తెట్టుకోవాలి.
రెండో శాతకర్ణి వచ్చేటప్పటికి కెమెరామెన్ గారు, రవి గారు, రెండో శాతకర్ణి వచ్చేటప్పటికి మనం సాంచి శాసనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? మనోడు మరాఠా ఎన్ని వెళ్తున్నాడు కదా, మధ్యప్రదేశ్ వరకు వీళ్ళ రాజ్యం వెళ్ళిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సాంచి అతిపెద్ద బౌద్ధ స్తూపం ఉంది మధ్యప్రదేశ్లో. ఒక రోజు చెప్పాలంటే భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం సాంచే. సౌత్ ఇండియాలో అంటే అమరావతి. ఇది అడిగారు ప్రీవియస్లో. ఈ సాంచి బౌద్ధ స్తూపం ఎప్పుడు అశోకుడు సాంచి బౌద్ధ స్తూపం, అమరావతి బౌద్ధ స్తూపం, భట్టిప్రోలు బౌద్ధ స్తూపం ఇవన్నీ అశోకుడు పునాదులు వేశాడు. చెప్పానుగా మీకు, అశోక కన్స్ట్రక్టెడ్ 84,000 స్తూపాస్ దేర్ ఇన్ ఇండియా, అక్రాస్ ద ఇండియా. ఈ నేపథ్యములో మీరు గమనించవలసినటువంటి అంశము ఏమనగా, రెండో శాతకర్ణి కాలంలో అప్పుడెప్పుడు అశోకుడు కట్టిన బౌద్ధ స్తూపానికి సౌత్ గేట్వే కూలిపోయింది. ఇతని పీరియడ్కి, రెండో శాతకర్ణి పీరియడ్కి ఏమైంది? కూలిపోయింది. సౌత్ గేట్వే కూలిపోయింది. డే 9 గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఇదిగో ఇది స్తూపం. కొంచెం కింద కొట్టాలే. ఇది స్తూపం. ఈ స్తూపానికి నార్త్ వెస్ట్, ఈస్ట్ వెస్ట్లో ఇలా ద్వార తోరణాలు ఉంటాయి, 4 ఉంటాయి. వాటిల్లో నుంచే స్తూపానికి వెళ్ళాలి మనం. స్తూపాన్ని చూడాలంటే 4 ద్వార తోరణాలు ఉంటాయి. ఇందులో సౌత్ గేట్వే కొలాప్స్ అయింది. అంటే కాలగమనం వల్ల, జీర్ణమయ్యే పరిస్థితులలో సౌత్ గేట్వే కొలాప్స్ అయింది. సౌత్ గేట్వే కొలాప్స్ అయితే దీనిని మన రెండో శాతకర్ణి వెళ్ళి కట్టి వచ్చాడు, మధ్యప్రదేశ్ వెళ్ళి. అంటే ఇన్ ది పీరియడ్ ఆఫ్ సెకండ్ శాతకర్ణి అవర్ శాతవాహన కింగ్డమ్ ఎక్స్పాన్షన్ మధ్యప్రదేశ్ ఆల్సో. లేదా ఆడెవడో ఆడుంటే ఈయన ఎందుకు వెళ్తాడు? మోహన్ గారు అర్థమవుతుందండి, ఈయన ఎందుకు వెళ్తాడు చెప్పండి. అందువల్ల సౌత్ గేట్వే అక్కడ శాసనం రాశాడు మనోడు ప్రాకృత భాషలో, సాంచి శాసనం. అంటే వీళ్ళు వైదికులైనా, వీళ్ళు బ్రాహ్మణులైనా, రాణులు బౌద్ధ మతస్థులుగా, అందరు రాణులు బౌద్ధ మతస్థులు కాబట్టి వీళ్ళ భార్యలు వాళ్ళు చెప్పినట్టు విని సాంచి బౌద్ధ స్తూపాన్ని సౌత్ గేట్వే కట్టి వచ్చాడు మనోడు రెండో శాతకర్ణి. ఇది గ్రేట్ కదా. అలా రెండో శాతకర్ణి విదర్భ వరకు, మహారాష్ట్రలోని విదర్భ వరకు రాజ్య విస్తరణ చేశాడు. మధ్యప్రదేశ్ వరకు, విదర్భ వరకు. విదర్భ మహారాష్ట్ర, సాంచి మధ్యప్రదేశ్, నాడు బీహార్. విచిత్రం ఏంటంటే రెండో శాతకర్ణి చాలా కాలం పాలించాడు. శాతవాహన రాజ్యాన్ని ఇంత సుదీర్ఘ సమయం పాలించింది ఈయనే. మీ అందరికీ తెలుసు, నేను నా ఇంట్రో 2లో చెప్పాం. సుదీర్ఘకాలం పాలించాడు, 56 ఏళ్ళు. 56 ఏళ్ళు పాలించాడు. 5 ఏళ్లకే తట్టుకోలేకపోతున్నాం ఇప్పుడు మనం. ఈ ప్రజాస్వామ్యంలో 5 ఏళ్లకే తట్టుకోలేకపోతున్నాం వామో అని పాలిస్తున్న పాలకులను, వాళ్ళు ఏ పార్టీ అయినా కానీ. బట్ 56 ఏళ్ళు అంటే నాట్ ఏ జోక్. నాకు తెలిసి 2 తరాలు పాలించాడు రెండో శాతకర్ణి. తరం అంటే 30 సంవత్సరాలు. 30 ఏళ్ళకి ఒకసారి ముఖాలు మారిపోతూ ఉంటాయి, కొత్త తరం వస్తూ ఉంటుంది 30 ఏళ్ళకి ఒకసారి. కానీ 2 తరాలు వెళ్ళాడు రెండో శాతకర్ణి. అయితే రెండో శాతకర్ణి కాలంలో అతని కాలం నల్లేరు బండి నడకనా, ఆర్ ఇతను ఏమైనా యుద్ధాలని గట్రా ఏమన్నా చేశాడా అంటే కొన్ని బుక్స్లో ఇతను శకులతో ఘర్షణ మొదలైంది అని రాయబడి ఉన్నది. బుక్స్లో రాసింది. ఎలాంటి ఘర్షణ పడ్డాడు శకులతో ఏంటి అనేది క్లారిటీ లేదు. శాతవాహనులకి ఇప్పటి వరకు శత్రువులు లైట్గా మౌర్యులు, ఇప్పటి వరకు వచ్చి నాటకం వేసి వెళ్ళిపోయిన అతి పెద్ద శత్రువు ఖారవేల ఫ్రమ్ కళింగ.
ఇప్పుడు తాజాగా శకులు స్టార్ట్ అయ్యారని చెప్తున్నారు, కానీ రెండో శాతకర్ణి శకులకి ఘర్షణ ఏంటో క్లారిటీ లేదు. అందువల్ల నేను దాన్ని సమర్థించలేను. ఎందుకు సమర్థించలేను? క్లారిటీ లేదు ఆడ. హాలీవుడ్ కాడి నుంచి క్లారిటీ కనపడుతుంది మనకి. కాబట్టి రెండో శాతకర్ణి 56 ఏళ్ళు సాంచి విదర్భను ఆక్రమించాడు, మధ్యప్రదేశ్ వరకు రాజ్యాన్ని విస్తరించాడు. సెకండ్ శాతకర్ణి. ఈయన భార్య నాగాని కానీ పెట్టబాకండి, ఫీల్ అయింది. ఎట్టపడితే అట్ట చదువుతున్నారు మీరంతా, ఏ పుస్తకాలు పడితే ఆ పుస్తకాలు. చెబితే ఎన్రో వెనకే నెగిటివ్ మార్కులన్నీ రుద్దేసి వచ్చారు ప్రిలిమ్స్లో, 70-80 పెట్టి కూడా. సరే, రెండో శాతకర్ణి తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కాంట్రవర్షియలే, కానీ నేను ఒప్పుకోను. శ్రీముఖుడు, మొదటి కృష్ణ, మొదటి శాతకర్ణి, రెండో శాతకర్ణి. ఆఫ్టర్ దట్ కుంతల శాతకర్ణి, మొదటి పులమావి, కుంతల శాతకర్ణి అని ఇద్దరని చూపిస్తా ఉంటారు పుస్తకాల్లో. కుంతల శాతకర్ణికి బ్రాకెట్లో మొదటి పులమావి పెట్టండి, పెట్టి తీరాల్సిందే. ఇప్పుడు కుంతల శాతకర్ణి లేదా మొదటి పులమావి. ఈయన కాలంలో కూడా విశిష్టతలు చాలా ఉన్నాయి. కుంతల శాతకర్ణి టయానికి లేదా మొదటి పులమావి వీళ్ళిద్దరు ఒకటనే చదవండి అంతే. మన బుక్ తెప్పించుకున్నారుగా. కుంతల శాతకర్ణి లేదా మొదటి పులమావి కాలానికి శాతవాహన కింగ్డమ్ ఎక్స్పాన్షన్ నార్త్ ఇండియా, పర్టికులర్లీ మగధ అంటే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాడు కుంతల శాతకర్ణి. అప్పుడు ఎవరున్నారు? సుంగులు పోయి నార్త్లో కణువులు ఉన్నారు. కణువుల్లో సుశర్మ అని ఉన్నాడు, కాణ్వాయన సుశర్మ. అతన్ని ఏసి మొదటి పులమావిడ కుంతల శాతకర్ణి మగధకి రాజయ్యాడు. మగాడు లాంటి మగధకు రాజైన మొనగాడు నార్త్ ఇండియాలో జెండా పాతినోడు కుంతల శాతకర్ణి లేదా మొదటి పులమావి. అప్పుడెప్పుడో చెప్పాడు మెగస్తనీస్, ఆంధ్రులు అత్యంత ప్రమాదకరమైన జాతి, 1,00,000 కాల్బలం ఉంది, 30 దుర్గాలు ఉన్నాయి. ఏ క్షణమైన చంద్రగుప్త మౌర్య నిన్ను వేసేసి నార్త్ ఇండియాని ఆక్రమించుకుని పాటలీపుత్రంలో జెండా పాతారు ఆంధ్రులు, వాళ్ళు సైన్యం ట్రైనింగ్ లో హడావుడిగా ఉన్నారు అన్నాడు మెగస్తనీస్ తన ఇండికాలో. అప్పుడు చెప్పాడు, ఇప్పుడు నిజమైంది, ఇన్నాళ్ళకి నిజమైంది. కుంతల శాతకర్ణి ఈ ఆక్యుపైడ్ మగధ ఆల్సో. మగధకి వెళ్ళగానే కుంతల శాతకర్ణికి అంత కొత్త. ఆ టయానికి నార్త్లో సంస్కృతం దుమ్ము లెగుస్తుంది. సంస్కృతం నార్త్లో, మన దగ్గర ప్రాకృతం, మహారాష్ట్ర ప్రాకృతం కావచ్చు, ఏ ప్రాకృతం అయినా కావచ్చు, మన దగ్గర ప్రాకృతం. మరి ఎవడో ప్రాకృతం వాడు వచ్చాడట, సౌత్ నుంచి వచ్చాడట. ఎలా ఇతన్ని మనం నిరోధించాలి, తిప్పంపాలి అనుకుంటున్న నేపథ్యంలో నేను మీ వాడినే, మీ దగ్గరే ఉంటా, నేను ఇక్కడ వాడినే అని చెప్పి అక్కడ అమ్మాయి మలయావతిని పెళ్లాడాడు కుంతల శాతకర్ణి. లోకల్ అమ్మాయి మలయావతి. అంతేకాదు సంస్కృతాన్ని రాజభాషగా డిక్లేర్ చేశాడు. కుంతల శాతకర్ణి వెళ్ళాడు కదా అని మహారాష్ట్ర నుంచి, ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ అనేక మంది ఓ అని వెళ్ళారు తిరణాల. ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తున్నారంటే జనాలు నిలబడతా డబ్బులు తీసుకుని, అలా ఒక తిరణాల. నార్త్ వాళ్ళకి భయం వేసింది, నార్త్ సొసైటీకి భయం వేసింది. అందులో భయాన్ని పోగొట్టడానికి మనోడు సంస్కృతం అని ప్రకటించుకున్నాడు. ఆ భయాన్ని పోగొట్టడానికి నేను మీ వాడిని అని చెప్పి అక్కడ లోకల్ అమ్మాయి మలయావతిని పెళ్లాడాడు కుంతల శాతకర్ణి. ఇతని ఒక్కడి కాలంలోనే అధికారికంగా సంస్కృతం రాజభాషగా ఉంది. ఇతని ఒక్కడి కాలంలోనే, కుంతల శాతకర్ణి కాలంలోనే. అంతేకాదు కుంతల శాతకర్ణి కాలంలోనే ఎక్కడ ప్రాకృతం బాగా ప్రాచుర్యం పొందుతుందోనని భయపడి ప్రాకృతాన్ని వేసి సంస్కృతాన్ని లేపాలని వాత్సాయనుడు కామసూత్రాలు రాశాడు. కామసూత్రాలు రాసింది కామం కోసం కాదు, కామంలోని యాంగిల్స్ కోసం కాదు. అతను రాసింది ఒక భాషను చంపేయడానికి. ఆ దెబ్బకి సంస్కృతం ఇండియా మొత్తం ఏలడం రాజ్యం అయింది, ప్రాకృతం పోయింది.
కారణం ఏంటంటే ఆ రతి శృంగార భంగిమలు, ఆ మ్యాటర్ సంస్కృతంలో రాసి వదిలేడు లైన్ మీద. ప్రాకృతం ఉన్న వాళ్ళందరూ సంస్కృతాన్ని నేర్చుకున్నారు. అది చదవాలిగా, అదేదో ఉందగా, అదొక గుప్త రహస్యం కదా, అదేదో చదవాలని అందరూ నేర్చు. ఆ మ్యాటర్ తప్ప ఏ మ్యాటర్ రాసినా ఎందుకు చదువుతారు? చదవరుగా జనాలు. అలా సంస్కృతాన్ని లేపడానికి, ప్రాకృతాన్ని పాతాళానికి తొక్కడానికి వాత్సాయనుడు కామసూత్రాలు రాశాడు తప్ప ఇంకోటి కాదు. కుంతల శాతకర్ణి కాలంలోనే సంస్కృతానికి చెందిన మరొక హైలైట్ అనే అంశం ఏంటంటే, ఇతను ఏదో పనిలో అటు వెళ్తుంటే స్విమ్మింగ్ పూల్లో మలయవతి మునుగుతాంది. మలయవతి మునుగుతా ఉంటే ఇది మనోడు నీళ్లు చల్లాడు ఆమె మీద, ఏదో లైట్గా ఇట్లా శృంగారంగా. ఆమె మోదకొస్తాడయా అంది మలయవతి. మోదకొస్తాడయా. దీస్ ఆర్ ఆల్ స్టోరీ మెన్షన్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ కుంతల శాతకర్ణి ఆర్ ఫస్ట్ పులమావి ప్లీజ్. మోదకొస్తాడయా అని అంటే మనోడికి అర్థం కాక వంటగదిలోకి వెళ్ళి, అంతపురంలోని వంటశాలలోకి వెళ్ళి ఉండ్రాళ్ళు తెచ్చి ఆ ముందు పెట్టాడు. ఉండ్రాళ్ళు లేకపోతే ఇట్లా కుడుములో, పెద్ద తేడా లేదేమో రెండిటికి. ఆమె హి అని పగలబడి నవ్వింది. చెలికత్తెలు ఎలివేషన్లో 70 mm నవ్వారు. పిచ్చోడా, నీకు సంస్కృతం రాదురా మగడా, మోదకొస్తాడా అంటే నీళ్లు జల్లొద్దు రాజా అని నీ దుంపదక కుడుములు తెచ్చి పెడతావా? అవమానంగా ఫీల్ అయ్యాడు. అర్ధరాత్రి లేచి కూర్చున్నాడు, ఎర్ర లైట్ వేసాడు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి, నిద్ర పడతల్లా కుంతల శాతకర్ణికి. అప్పుడు తన ఆస్థాన కవి అప్పుడు గుణాఢ్యుడు ఉన్నాడు. గుణాఢ్యుడిని తీసుకెళ్లి హాలుల్లో పెట్టబాకండి. గుణాఢ్యుడిని పిలిపించాడు. కమాన్, ఏం ప్రభు ఏమైంది, నిద్ర పట్టట్లేదా, కథ చెప్పమంటారా? కథ లేదు, పాడు లేదు, నా సంస్కృతం నేర్పు. గుణాఢ్యుడు అన్నాడు, ఈ రాత్రిగా నేర్పాలా సారు, తెల్లారేటప్పుడు రావాలంతే, సినిమా నాకు లేదు, అయినా నీది మట్టి బుర్ర, నార్త్కి వెళ్తున్నావు, మగదకి ఆకుబడి చేస్తున్నావు అన్నప్పుడే సంస్కృతం నేర్పడానికి నేను ప్రయత్నం చేశాను, నువ్వు వినలేదు, ఇప్పుడు అనుభవించు. అయ్యి గుణాఢ్య గెట్ అవుట్ అన్నాడు. అప్పుడు శర్వవర్మ కాతద్ర వ్యాకరణం రాసి ఉన్నాడు. అతన్ని పిలిపించి, ఎవరైతే నాకు సంస్కృతం నేర్పుతారో, నా రాడితో ఫ్రీగా నేను మాట్లాడగలను, వాళ్ళకి నా రాజ్యంలో కవి హోదా ఇస్తా, ఆస్థాన కవిగా పిలుస్తా. శర్వవర్మ కాతద్ర వ్యాకరణం రాసి ఇంకా సంస్కృత గ్రామర్ని 6 నెలల్లో నేర్పి అవతల పడేశాడు. ఆ దెబ్బకి మనోడు సంస్కృతం నేర్చుకున్నాడు. ఎవరు? కుంతల శాతకర్ణి. గుణాఢ్యుడు బహిష్కరించబడ్డాడు. కుంతల శాతకర్ణి సంస్కృతం నేర్పినందుకు గాను సంతోషపడినటువంటి కుంతల శాతకర్ణికి సంస్కృతం నేర్పినందుకు గాను శర్వవర్మకి కుంతల శాతకర్ణి సంతోషపడి బరుక్చమ్ లేదా బ్రోచ్, గుజరాత్లో ఉంది సీపోర్ట్, రోమ్ దేశంతో వ్యాపారాలు జరిగినాయి ఆ కాలంలో, ఆ ఓర్రేవు రాసి ఇచ్చేశాడు. కాతద్ర వ్యాకరణం రాసిన శర్వవర్మకి, నాకు నేర్పావురా నాన్న, దీంట్లో వచ్చే ఆదాయం మొత్తం నీది తీసుకో, బ్రోచ్ లేదా బరుక్చమ్ అనే ఒక అగ్రహారాన్ని, ఆ రోజు అగ్రహారం అనుకోండి, ఇచ్చేశాడు కుంతల శాతకర్ణి శర్వవర్మకి. ఇంపార్టెంట్, కత్తి 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 ఇంపార్టెంట్. ఇంతే కాదు, గుణాఢ్యుడికి ఆ తర్వాత అటు పోయాడు హిమాలయాలకి, అది మనం లిటరేచర్లో చెప్పుకుందాం శాతవాహనుల్లో. రైట్. ఈ సంఘటనల సమాహారం ఇలా అవుతుంటే వాత్సాయనుడు కామసూత్రాలు రాస్తే జనాలు అది సంస్కృతాన్ని లేపడానికి, ప్రాకృతాన్ని తొక్కడానికి అనేది అర్థమైంది. కానీ బట్ ఇంకో యాంగిల్లో పోయింది ఇది. జనాలు సరస శృంగార సన్నాసులు అయిపోయారు. యాడ చూడు ఇదే పోకడ, ఇదే రాకడ, ఇదే సీను. ఇది ఎంతవరకు అంటే కుంతల శాతకర్ణి వాత్సాయనుడు రాసిన కామసూత్రాల్లో కరీర్త అనే ఒక లైంగిక భంగిమ ఉన్నది. కరీర్త, ఈ భంగిమ భార్యాభర్తలు లైంగిక ప్రక్రియలో ఉన్నప్పుడు ఈ భంగిమ వేస్తే భార్య చనిపోద్ది, ఊపిరాడక చనిపోయింది. వాత్సాయనుడు తన కామసూత్రాల్లో ఇలా రాయడం జరిగింది. కాబట్టి ఈడు దుంపదగ, ఈడు కుంతల శాతకర్ణి తన కొత్త భార్య, పాపం నార్త్ ఇండియా భార్య మలయవతి, కరీర్త అనే కామ క్రీడా బంధనం ద్వారా తన భార్య మలయవతి మరణానికి కారకుడైన శాతవాహన రాజెవరు అని గొప్పగా అడిగారు కుంతల శాతకర్ణి. చచ్చిపోయింది ఆమె మలయవతి. దీస్ ఆర్ ద మెయిన్ ఇన్సిడెంట్స్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ కుంతల శాతకర్ణి.
ఆ తర్వాత గుణాఢ్యుడు హిమాలయాలకు వెళ్ళిపోయాడు, అలిగి సంస్కృతంలో రాయలేడు, ఎందుకంటే సంస్కృతం నేర్చుకున్నాడు కనుక ఈయన కోపం. ప్రాకృతంలో రాయలేడు, అధికార భాష శాతవాహనులది, అందులో రాయలేడు. ఈ 2 భాషలు అంటే కోపం. అందువల్ల తాను హిమాలయాలకు వెళ్ళి సమ్ బుక్స్ ఎస్ గుణాఢ్యుడి స్వస్థలం కొండాపూర్ నియర్ సంగారెడ్డి తెలంగాణ, ఇక్కడ కూర్చొని లేదా హిమాలయాల్లో కూర్చొని తను బృహత్ కథ పైశాచిక ప్రాకృతంలో రాశాడు. బృహత్ కథ ఏదో ఫ్రస్ట్రేషన్, నన్ను ఇలా చేశాడు, నేను అనవసరంగా నీకు రాదని చెప్పకుండా ఉండాల్సింది కొంతలకి చెప్పాను, ఈరోజు బహిష్కరణకు గురయ్యాను. రాజుకి ముందు ఏదో అంటాం కదా, రాజుకి ముందు గాడిదకు వెనక నడవకూడదని, అలాగా ఇతను అనవసరంగా నేను పెట్టుకున్నానని బాధపడి ఏదో పుస్తకం రాసి బృహత్ కథ అని రాసి మళ్ళీ చింపేసి దాన్ని అవతల పడేసి హిమాలయాల్లో పెద్ద మంచు తుఫాన్ వచ్చి పేపర్లని కొట్టుకుపోయింది. ఒక లంబకం మాత్రం దొరికింది, 6వ లంబకం. ఆ లంబకాన్ని పట్టుకుని సోమదేవయ్య అనే ఆయన కథా సరిత్సాగారం అని బుక్ రాశాడు. గుణాఢ్యుడి యొక్క బృహత్ కథలోని 6వ లంబకమే సోమదేవయ్య రాసిన కథా సరిత్సాగారం. దిస్ కథా సరిత్సాగారం మెన్షన్డ్ శాతవాహనాస్ పొలిటికల్ హిస్టరీ. ఈరోజు క్లాస్ సిముఖుడు, కృష్ణ మొదటి శాతకాన్ని, 2వ శాతకాన్ని, మొదటి పులమావి లేదా కుంతల శాతకాన్ని. మిగతా వాళ్ళ గురించి రేపు వెండి తెర మీద యుద్ధం చేద్దాం. సిద్ధం అన్నట్టుగా యుద్ధం చేద్దాం. ఓకే, మరి హిస్టరీ రఫీసార్ యూనివర్స్లో నా మెరిసే నక్షత్రాలైన పిల్లలు ప్రశ్నలు అడగడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చాలా అడిగారు. రైట్, వాటిని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మిగతా రాజుల గురించి రేపు చెప్పుకుందాం. అర్థమైందా? లెసన్ అర్థమైందా? ఒకసారి చెప్పండి, పెట్టండి. ఎస్ రవి గారు, ఎస్ ప్రత్యూష మేడం గుడ్ మార్నింగ్, చేతులెత్తి నమస్కరించారు. మీకు కూడా నమస్కారం తల్లి. నమస్తే నాన్న. జీవీఆర్ అనే సారు శాతకర్ణి ఇండిపెండెంట్ రూలర్ అని ఎలా అనగలం సార్? ఎంపైర్ ఎక్స్టెండ్ చేయలేదు కదా. ఎంపైర్ ఎక్స్టెండ్ చేస్తేనే అని కాదు, మోస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పాన్షన్ చేస్తే. రాజశేఖర్ గారు ఈరోజు కొత్తగా వచ్చారు మన యూనివర్సిటీలోకి. రాజశేఖర్ గారు, మీ బుక్ పులమావి 1 ఫస్ట్ టైం నార్త్ ఇండియాలో మగధని ఆక్యుపై చేయాలి. అదే పులమావి 1 అంటేనే కుంతల శాతకర్ణి అంటేనే పులమావి 1. అందువల్ల నా బుక్లో కూడా నేను ఏం రాశాను, మొదటి పులమావి బ్రాకెట్లో కుంతల శాతకర్ణి అని పెట్టా. ఈ రెండిట్లో ఏది ఇచ్చినా ఆన్సర్ చేసి రావాలి. వర్లు గారు, జి వర్లు, మరి సంస్కృతం ఎందుకు రాదు? ఎస్, మంచి ప్రశ్న వేశారు వర్లు గారు. ఐ లవ్ యూ సార్. 8-17కు పెట్టారు ఈ ప్రశ్న. వర్లు గారు, శాతవాహనులు బ్రాహ్మణులు కదా, మరి ఎందుకు సంస్కృతం రాదు? శాతవాహనులు బ్రాహ్మణులైనా వాళ్ళు వస్తా సంస్కృతాన్ని సౌత్కు తేవచ్చు. కానీ లోకల్లో ఇమడాలంటే, లోకల్లో వాళ్ళు రూల్ చేసుకోవాలంటే లోకల్ ఆ రోజుల్లో మహారాష్ట్రలో మాట్లాడుతున్న ప్రాకృతాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ప్రాకృతాన్ని తీసుకున్నారు, తప్పలేదు వాళ్ళకి. ఇందాక కుంతల శాతకర్ణి లేదా మొదటి పులమావి నార్త్కి వెళ్ళాడు, అప్పుడు సంస్కృతాన్ని తీసుకున్నాడు, తప్పలేదు వాళ్ళకి. అలా లోకల్ లాంగ్వేజ్ కాబట్టి లోకల్ మనుషులుగా ఉండాలనుకుంటే లోకల్ లాంగ్వేజ్. ఇప్పుడు రాజకీయ నాయకులు వస్తారు నార్త్ నుంచి, హే అనుకుంటా, ఏదో పాటోడు ఎడుగుంచి నమస్కారము తెలుగు వాళ్ళకి అంటాడా లేదా? అబ్బో తెలుగు మాట్లాడాడు బాసు అని చెప్పి మనం పొంగిపోతాం. అలా ఎస్. ఆ తదుపరి ఎస్, బలిచక్రవర్తి వామన అవతారం అని చెప్తారు, ఇతనేనా సార్ అని పెట్టారు. పేరు కనపడతలేదు. లేదు సార్, ఆ బలి చక్రవర్తి వేరు, ఈ బలి వేరు. తర్వాత వెంకటేష్ గారు, నా యూనివర్స్లో బెస్ట్ ఫ్యాకల్టీ రఫీ సార్. దిగంబర జైనంలో మహిళలకు ఎంట్రీ ఉందా? లేదు సార్, మహిళలకు ఎంట్రీ లేదు. తర్వాత సతీష్, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సతీష్ అన్న. తర్వాత అనిల్, గుణాఢ్యుడి గురించి చెప్పండి. ఎస్ చెప్తా, రేపటి క్లాస్లో చెప్తా. ఎందుకంటే ఈరోజు చెప్పలేం, రేపటి క్లాస్లో చెప్పగలం. సాగర్, ఎస్ సార్, థ్యాంక్ యూ. ఎస్ఎండి, ఎస్ సార్, థ్యాంక్ యూ.
నాగశ్రీ నైస్ మూవీ ఎక్స్ప్లెనేషన్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ మా. చింపుదాంరా, 75 ఎందుకు రావురా? వేరే వేరే ఎలా పడితే అలా పుస్తకాలు చదివి కింద మీద అయితేనే ప్రాబ్లం. ఆ తర్వాత సుమా మేడం ఒక ప్రశ్న అడుగుతున్నారు. మొదటి కృష్ణుడు ఎస్ మహారాష్ట్రకు రాజ్యాన్ని విస్తరింపజేశాడు చెల్లి. మీరు అడిగిన దాంట్లో క్లారిటీ కనపడతలేదు ఎందుకో. శ్రీ వీరు అడుగుతున్నారు వశిష్ఠపుత్ర శాతకర్ణి GPS వైఫ్ వశిష్ఠ కొడుకు కదా. ఎస్ అది అక్కడ గౌతమిలో వస్తాడులేండి మీకు. మణికుమార్ గారు 8/23కి ప్రశ్న అడిగారు. సార్ శ్రీముఖుడి శాతవాహన అనే పేరు ఉందా సార్? హైదరాబాద్లో దొరికిన నాణ్యాల మీద ఉంది కదా సార్. శాద్వాహ అని ఉంది, నాణ్యాల మీద శాద్వాహ అని ఉంది. చాలా మంది ఏం చెప్తారంటే శాద్వాహ అనేవాడు అసలు శ్రీముఖుడి కన్నా ముందోడు. శ్రీముఖుడు ఆకాశంలో ఊడిపడ్డ వాళ్ళ అయ్యేవాడో ఉంటాడుగా, అతనని చెప్పబడింది కానీ సిముఖుడు శాద్వాహుడు ఒకడని చెప్పబడలా. కాంట్రవర్షియల్ అది. ఆ తర్వాత రాజశేఖర్ గారు సార్ శాతకర్ణి తర్వాత వేదశ్రీ తర్వాత అని ఉంది సార్. ఎస్ ఉంది, నేను కాదంట్లా. కానీ మనం మెయిన్ స్ట్రీమ్తో వెళ్తున్నాం. మనం చిన్న చిన్న రాజుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వేస్ట్. వాళ్ళని అడగట్లేదు. అందువల్ల మెయిన్ మెంబర్స్ని తీసుకుని మనం వెళ్తున్నాం. ఇలా వెళ్ళినా మనకి 12-13 మంది వస్తారు. అది. ఆ తరువాత శాతకర్ణి 1 రెండో శాతకర్ణి సార్. పాఠం అంతా విన్నారు, మళ్ళీ అడుగుతున్నా. రాజకీయం అంతా ఇన్ని చంద్రబాబు ఎవరంటే ఏం చెప్పాలి నేను? అలాగే రెండో శాతకర్ణి వేరు, మొదటి శాతకర్ణి వేరు. వాళ్ళ కాలంలో ఇన్సిడెంట్లను బట్టి దాంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి చిన్న. ఆ తర్వాత సయ్యద్ అబ్దుల్ జిలానీ లైన్ మీదకి వచ్చారు. జిలానీ గారు గుడ్ మార్నింగ్ అండి. ఎస్ కథా సరిత్సాగారం ప్రకారం సాతుడు వలన శాతవాహన వచ్చిందన్నారు. సాతుడు అండ్ శ్రీముఖుడు సేమ్. ఎస్ సాతుడు శ్రీముఖుడు సేమ్. రామ్మోహన్ గారు లైన్ మీదకి వచ్చారు. శాతవాహన రాజుల ఫేవరెట్ అండ్ ఇంపార్టెంట్ పవర్ఫుల్ హార్సెస్ ఉన్నాయని విన్నా, అది కరెక్టేనా? ఎస్ అని. ఎందుకంటే గుర్రాల ద్వారానే యుద్ధాలు జరిగినాయి. అందువల్లనే గుర్రాలలో రకరకాల పేర్లు, రకరకాల వాయు వేగాలు ఉంటాయి గుర్రాలకు సంబంధించి. శాతకర్ణి టు కళింగ కూడా ఆక్యుపై చేశారు కదా సార్. ఎస్ ఎవరు జీవీఆర్ గారు అడిగారు. కళింగ కూడా ఆక్యుపై చేశారు కదా సార్. ఎస్ ఆ పాయింట్ మిస్ అయింది. ఐ లవ్ యూ నాన్న జీవీఆర్ గారు, ఐ లవ్ యూ. ఎస్ ఖారవేలుడి మీద పగ తీర్చుకోవడానికి రెండో శాతకర్ణి కళింగను ఆక్యుపై చేశాడు. మంచి పాయింట్. ఎందుకో మిస్ అయింది మన గోడ మీద. ఎస్ అంతకుముందు అతను ఖారవేలుడు ఆంధ్రాని వేసేసి వెళ్ళాడుగా. రెండో శాతకర్ణి కళింగ వరకు వెళ్ళి ఆ రాజ్యాన్ని కూడా ఆక్యుపై చేసుకొచ్చిన చర్యకు ప్రతిచర్య చేసిన వాడు రెండో శాతకర్ణి. ఎస్ జీవీఆర్ గారు కంగ్రాచులేషన్స్. శాతవాహన మూల పురుషుడు అంటే ఏం పెట్టాలి సారు? మళ్ళీ మొదటికి వచ్చారు సారు. శ్రీముఖుడు లేదా చిముక పెట్టాలి. ఎస్ మహేశ్వరి మేడం ఒకటి అడుగుతున్నారు. శాతవాహనుల కాలంలో ఎక్కువగా నాణ్యాలు కాయిన్స్ ఏవి వేశారు సార్ అంటే గోల్డ్ వేశారు, వెండి వేశారు, 14 నాణ్యాలు వేశారు, రకరకాల నాణ్యాలు వేశారు. ఒకటే అనే లేదు, అదే రకరకాల ఆకారాల్లో కూడా వేశారు. ఎస్ సుమా మేడం మళ్ళీ అడుగుతున్నారు. కుంతల శాతకర్ణి శరవవర్మకి ఇచ్చిన ప్లేస్ చెప్పండి అంటే బ్రోచ్ బరుకచ్చం గుజరాత్లో ఉందిరా. ఓడరేవు అరేబియా సముద్రానికి. BROCH బ్రోచ్ లేదా బరుకచ్చం. BARU KACHAAM బరుకచ్చం బాంబేలో బి. రైట్. ఆ తదుపరి ఉదయభాను మేడం అడుగుతున్నారు. సార్ నా డౌట్కి ఆన్సర్ చేయండి. ఏంట్రా డౌట్? పెట్టు చిన్నమ్మా. వశిష్ఠపుత్ర శాతకర్ణి అండ్ యజ్ఞశ్రీ శాతకర్ణి ఫాదర్ ఎవరు సార్? ఫాదర్లు అవసరము లేదు. మీకు కావాలంటే బోర్డు మీద వేసి ఫాదర్లు, వాళ్ళ బిడ్డలు, తమ్ముళ్ళు, గిమ్ముళ్ళు అన్నీ ఈ లెసన్ లాస్ట్లో చేస్తా. యూ డోంట్ వర్రీ. తరువాత వచ్చి హాని గుంటూరు. ఎస్ ఖారవేలుడు జైనం కదా సార్. సిముఖుడు జైనం కదా సార్.
కృష్ణుడు భాగవత ఎందుకు సార్? అది వాళ్ళ పర్సనల్, దానికి మనం ఏం చేయలేం. ఒకళ్ళొకో రిలీజియన్. తర్వాత కొత్తగా వచ్చారు ఈరోజు మన యూనివర్సిటీలోకి సృజన మేడం అడుగుతున్నారు మంచి ప్రశ్న. నమస్తే సార్, డ్యూరేషన్ ఆఫ్ ద కింగ్స్ అండ్ దేర్ హైరార్కీ ఈస్ గివెన్ డిఫరెంట్లీ ఇన్ బిఎస్ఎల్ హనుమంతరావు అండ్ జోగినాయుడు గారు. బట్ దీనివల్ల చాలా కన్ఫ్యూజ్గా ఉంది. అందువల్లే కదా రఫీ సార్ దాంట్లో మీరు జాయిన్ అయ్యారు. బిఎస్ఎల్ హనుమంతరావు గారిది చదవాలి, రఫీ సార్ బుక్ చదవాలి, రఫీ సార్ లెసన్లు వినాలి. అర్థమవలా? ఇంతింతరావు పుస్తకాలు వద్దంటాను నేను. ఎందుకు వద్దంటాను అంటే మీ సమయం అంతా సంహారం అయిపోద్ది. అందువల్ల నేను చెప్పడం, పేజీలు కాదు, మ్యాటర్ కావాలి మనకి. బుర్ర కాదు గుజ్జు కావాలి అంటాం కదా, అలా ఉండాలిరా మన ప్రిపరేషను. సృజన మేడం ఏమంటారంటే రకరకాల పుస్తకాల్లో రకరకాల కన్ఫ్యూజన్ ఉంది సార్. శాతవాహనులు మరింత కన్ఫ్యూజన్ అయ్యిద్ది నా చెల్లెమ్మ. అందులో ఎక్కువ పుస్తకాలు చదవకండిరా. మన యూనివర్సిటీలోకి వచ్చారు కదరా సృజనమ్మ, వేసేస్తాం అంతే. మీరు ఎందుకు వర్రీ అవుతారు? తర్వాత నారాయణ గారు ఒక ప్రశ్న అడిగారు. మొదటి శాతకర్ణి రెండో శాతకర్ణి తమ్ముడు రిలేషన్ అవ్వచ్చు, బిడ్డ రిలేషన్ కావచ్చు. తమ్ముడు రిలేషన్ మేబీ చూద్దాం. ఈ రిలేషన్స్ అడుగుతున్నారు కాబట్టి రేపు చెప్దాం. ఇక చివరిగా ఇంకెవరు, మణికుమార్ గారు, ఎస్ నార్త్ని పాలించిన ఏకైక శాతవాహన రాజు కుంతల శాతకర్ణి. ఆ తర్వాత నార్త్లో లేరు, సర్దుకున్నారు మనోళ్ళు. వెంకటేష్ హిందూపురం, శ్రీముఖుడికి పూర్వమే శాతవాహనుడు ఉన్నాడు అని ఉంది. అదే శాతవాహనుడు లేదా శద్వాహన అనే ఒక ఆయన ఉన్నాడని మీకు చెప్తున్నా కదా నేను. ఉన్నాడు. మొదటి శాతకర్ణి స్తూపాలు వేయించలేదా సార్? ప్రత్యూష మేడం అడిగారు. ప్రత్యూష మేడం అతను స్తూపాలే ఇలా. ఒకసారి చెప్పండి, బృహత్కథ గురించి ఒకసారి చెప్పండి సార్ అన్నారు. ఎస్, బృహత్కథ గురించి రేపటి క్లాస్లో మనం ఇంకా ఫుల్ వివరంగా తొలి 10 నిమిషాలు చెప్పుకుని పాఠంలోకి వెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ. నాకు సెలవు ఇప్పించండి. మీరు బాగా చదవండి, మళ్ళీ రేపు కలుసుకుందాం మన యూనివర్సిటీలో.